శ్రీగురుభ్యో నమః. శారదాం చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చర్షశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. శ్రుతిసారవిదం శాంతం శిష్యవాత్సల్యశేవధిం బ్రహ్మనిష్టం భజే భక్త్యా విధుశేఖరభారతీం. అహయే బుధ్న్యాయ నమో బ్రధ్నాయ నమో నమోస్తు గణపతయే ఆర్యాయై సావిత్ర్యై చ నమో నమోస్తు విష్టరశ్రవసే. అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమానబలాయార్తరక్షణాయ నమో నమః. ఉభయ జగద్గురువుల శ్రీచరణాలకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ సాయంకాలం నాటి మన ఉపన్యాసాన్ని ఆదిత్య హృదయం విషయంగా పెట్టుకొని కొనసాగించబోతున్నాము. ఆదిలో ఒక ఇద్దరు ముగ్గురు అడిగిన సందేహాన్ని తీర్చి మనం ప్రారంభించుకుందాం. ఈరోజు సూర్యాస్తమయం సుమారు 6-6:30 ప్రాంతంలో జరిగింది. మనం 7:15కి ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నాము. సూర్యాస్తమయం తరువాత ఆదిత్య హృదయాన్ని పఠించవచ్చా అనేది ప్రశ్న. దీనికి సరదాగా ఉత్తరం చెప్పుకోవాలంటే అమెరికాలో సూర్యోదయం అయింది కాబట్టి చెప్పుకోవచ్చు అని అనుకొని, నిజంగా సమాధానం చెప్పుకోవాలంటే ఈ ఆదిత్య హృదయ స్తోత్రానికి కాల పరిమితి అట్లాంటివి ఏమీ లేవు. దీన్ని సంపుటితం చేసి మంత్రాత్మకంగా జపాలు చేసుకునేటప్పుడు విషయం వేరు. స్తోత్రపారాయణ చేసుకోవడానికి ఎటువంటి సమయ నియమం లేదు. ఎందుకంటే ఇది ఇతిహాసంలో భాగం, రామాయణంలో భాగం. కాబట్టి దీన్ని మామూలుగా చదువుకుంటూ పోతే రామాయణ పారాయణకి ఏ నియమాలు వర్తిస్తాయో ఆ నియమాలు ఇక్కడ వర్తిస్తాయి. రామాయణ పారాయణకి కాలనియతులు లేవు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణకి, శ్లోకాలు పారాయణ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అది మనకి ప్రాథమికంగా మనం అనుకోవాల్సిన విషయం. ఈ ఆదిత్య హృదయము యుద్ధకాండలో అంతర్భాగంగా మనకు కనపడుతున్నది. మనకు తెలిసిన విషయమే. వాల్మీకి మహర్షి ఆది కావ్యంగా రామాయణాన్ని విరచించారు. ఆ రామాయణం ఇతిహాసంగా విరచించడం వల్ల రాముడి యొక్క కథతో పాటు మధ్య మధ్యలో ధర్మార్థ కామాలకు సంబంధించిన ఉపదేశాలు కూడా మధ్యలో వస్తూ ఉంటాయి. అది ఇతిహాసం యొక్క లక్షణం. పూర్వవృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే. ధర్మార్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వవృత్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే. పూర్వం జరిగిన కథని ఆధారంగా చేసుకొని తద్ముఖంగా దాన్ని అడ్డుపెట్టుకొని మనకి ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పే గ్రంథాలు ఇతిహాసాలు అనిపించుకుంటాయి. రామాయణం కూడా అదే కోవకు చెందింది. ధర్మ ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. చాలా రకాల ధర్మాలు దీంట్లో మనకు తెలుస్తుంటాయి. విధి నిషేధాలు రెండూ ఉన్నాయి. రాముడు భరతుడిని రాజ్యపాలన ఎలా చేస్తున్నావు అన్నప్పుడు ఆ సర్గ మొత్తం రాజధర్మాలు ఉంటాయి. అవన్నీ చేయాల్సిన పనులు, చేయకూడని పనుల పట్టిక కూడా ఉంది. రామ వనవాసం అయ్యాక భరతుడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు కౌసల్య సహజంగానే భరతుడిని అనుమానిస్తుంది. ఈ కుట్రలో భరతుడి హస్తం కూడా ఉంది అని అనుకోగా భరతుడు అక్కడ ఒక సర్గ మొత్తం ఒట్లు పెడతాడు. నేను నిజంగా దీన్ని కోరుకున్న వాడినైతే నాకు ఈ పాపం వచ్చుగాక, నాకు నిజంగా ఇటువంటి ఆలోచన ఉంటే నాకు ఇటువంటి పాపం వచ్చుగాక అని ఒక సర్గ మొత్తం ఏ పాపాలు ఉంటాయో మనకు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి చోట్లలో మనకి చేయకూడని పనులు, నిషేధాల గురించి చెప్పారు. అలాగే ఇతర విషయాలు ఎన్నో ఉన్నాయి. రామాయణంలో మనకి మోక్ష ప్రస్తావన ఎక్కడ వస్తుంది? మహాభారతంలోనైతే ఇతిహాసం కాబట్టి అక్కడ మోక్ష ప్రస్తావనలు చాలా ఉన్నాయి. భగవద్గీత ఉంది, సనత్సుజాతీయం ఉంది, రకరకాల చోట్ల ఆనుశాసనిక పర్వంలో, శాంతి పర్వంలో రకరకాల సందర్భాల్లో మోక్ష మార్గం గురించి, జ్ఞాన సాధన గురించి విచారం ఉంది. అయితే ఈ రామాయణంలో జ్ఞానం గురించి విచారం ఎక్కడుంది అనేది చాలామంది అడిగే ప్రశ్న. ఎందుకంటే రాముడు ఎక్కడా తనని తాను పరమాత్మగా ప్రకటించుకోలేదు. మానవుడుగానే పరమాత్మ చరించాడు. దానికి అనుగుణంగా ఋషులు కూడా ఎక్కడ కూడా ఆయనని పరమాత్మగా ఎక్కడ బట్టబయలు చేయలేదు. వాళ్ళు కూడా ఆయన యొక్క మర్యాదను అనుసరించే వాళ్ళందరూ కూడా ప్రవర్తించారు. కాబట్టి పరమాత్మ తత్వం గురించి చర్చించుకోవడానికి రామాయణంలో సందర్భం ఎక్కడుంది అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం ఆదిత్య హృదయము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సందర్భం ఇంచుమించుగా
రాక్షస సేన నిర్మూలించబడింది యుద్ధకాండలో. యుద్ధాన్ని సంధి ప్రయత్నాలు విఫలమయ్యాయి, రాయబారాలు నిష్ఫలమయ్యాయి. యుద్ధం మొదలవ్వగా ఇంచుమించు ప్రధానులైన రాక్షసులందరూ కూడా సంహరింపబడ్డారు. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, మహోదరుడు, విరూపాక్షుడు, ప్రహస్తుడు వీళ్ళందరూ కూడా సంహరించబడ్డారు. ఇక రావణుడు చివరి ప్రయత్నంగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ వాల్మీకి ఏం రాశారంటే రాముడికి రావణుడికి ఇద్దరికీ భయం లేదంట. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. అక్కడ రాముడికి ఎందుకు భయం లేదంటే ఆత్మవిశ్వాసం. నేను ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాను, పైగా ఇప్పటికే చాలా రాక్షసేన నేను గెలిచాను అనే ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా రాముడు పోరాడుతున్నాడంట. రావణాసురుడు కూడా నిర్భయంగా పోరాడుతున్నాడంట. ఎలాగో చచ్చిపోయేవాళ్ళం కదా, పోరాడేది ఏదో సరిగ్గా పోరాడదాము అని ఆ జీవితం మీద ఆశ తులుకొని ఎలాగో పోయే ప్రాణం కోసం పోరాడితే పోలేదా అనే ఆలోచన రావణాసురుడు కూడా నిర్భయంగా సంకోచం లేకుండా పోరాడుతున్నాడంట. కాబట్టి ఆ దశలో యుద్ధం అవుతుండగా రాముడు యుద్ధం చేస్తుండగా రావణాసురుడు లక్ష్మణుడిని మూర్ఛితుడిని చేస్తాడు. ఇది రెండోసారి ఇది అవ్వడం. అప్పుడు లక్ష్మణుడిని పక్కకు జరిపి ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తెస్తాడు. అప్పుడు లక్ష్మణుడు మళ్ళీ ఉజ్జీవితుడు కాగా రాముడికి రెట్టించిన కోపం వస్తుంది. ఆ కోపంతో రావణాసురుడిని చాలా తీవ్రంగా ఎదుర్కొని మూర్ఛపోయేటట్టుగా చేస్తాడు. ఆ మూర్ఛపోవగా సారథి తన కర్తవ్యంగా రావణాసురుడిని యుద్ధరంగం నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అక్కడ రాముడికి ఒక 15 నిమిషాల విరామం దొరుకుతుంది. అటువైపు రథం వెళ్ళడానికి, రావణాసురుడి యొక్క మూర్ఛ తేరుకోవడానికి, తిరిగి రావడానికి మధ్యలో ఒక 10-15 నిమిషాల యొక్క విరామం దొరికింది. ఆ విరామంలో రాముడికి శ్రమ గుర్తొచ్చింది. ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుంది, మనం ఏదో పని చేస్తుంటే బాగా ఊపుగా పని చేసినప్పుడు ఆ పని చేసినంతకాలం మనం బాగానే చేస్తాం. ఒక్కసారిగా అది అయిపోయిందంటే అప్పుడు దాని యొక్క అలసట తెలుస్తుంది. కాబట్టి రామరావణులు 7 రాత్రులు 7 పగళ్ళు 7 రాత్రులు నిర్విరామంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధోద్రేకంలో యుద్ధం నడిచింది. కానీ ఒక్కసారి విరామం దొరకంగానే ఆ మానవ శరీరానికి, రాముడు పరమాత్మ అయిన శరీరం మానవ శరీరం కాబట్టి ఆ మానవ ధర్మానుసారంగా ఆ అలసట కొద్దిగా అక్కడ రామచంద్రమూర్తికి అనిపించింది. అక్కడ మనకి ఆదిత్య హృదయం మొదలవుతోంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. సమరంలో చింతతో ఉన్నాడు రాముడు. అంటే ఎంతకాలం ఈ యుద్ధం, ఎంత తేల్చినా అవ్వట్లేదు, ఎంత యుద్ధం చేసినా అవ్వట్లేదు, ఎంతకాలం ఈ యుద్ధము అనే ఒక ఆలోచనతో ఉన్నాడు రాముడు. పైగా రావణాసురుడిని చూస్తుంటే రావణాసురుడు మూర్ఛపోయి పెట్టి సిద్ధేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా లేడు. యుద్ధాయ సముపస్థితం, మళ్ళీ వెళ్ళి తేరుకొని మళ్ళీ వద్దామనే రావణాసురుడి యొక్క అభిప్రాయం కనపడుతోంది. కాబట్టి ఈ రోజుకి మళ్ళీ యుద్ధం తప్పదు. ఇట్లాంటి సందర్భంలో రాముడు ఉండగా ఇక్కడ కొంచెం శ్లోకాల యొక్క అన్వయం సరిగ్గా చూసుకోవాలి. ఇది కొంచెం ఈ 2 శ్లోకాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి అన్వయించుకోవడానికి. యుద్ధాయ సముపస్థితం అంటే ఇది రాముడికి విశేషణం. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం. దీనికి ఎక్కడ అంటే అగస్త్యుడు రాముడి దగ్గరికి వచ్చాడు. ఉపాగమ్య అబ్రవీద్ రామం అగస్త్య భగవాన్ ఋషి. భగవంతుడు మహర్షి అయిన అగస్త్యుడు ఇటువంటి రాముడితో, అంటే సమరంలో కొద్దిగా అలసిపోయి రావణాసురుడిని ఎలా గెలవాలి అని చెప్పి ఆలోచిస్తున్న రాముడి చెంతకు వచ్చి ఈ మాట అన్నాడు. అగస్త్యుడు ఎలా వచ్చాడంటే దైవతైశ్చ సమాగమ్య, యుద్ధాన్ని చూస్తున్న రణం ద్రష్టుం అభ్యాగత అగస్త్య, యుద్ధాన్ని చూద్దామని చెప్పి వచ్చున్నాడు అగస్త్య మహర్షి. ఎలా వచ్చాడంటే దైవతైశ్చ, దేవతలతో పాటు అగస్త్య మహర్షి ఆ యుద్ధాన్ని చూడడానికి వచ్చున్నాడు. కాబట్టి ఆ యుద్ధానికి ద్రష్టగా ఉన్నాడు. అటువంటి అగస్త్య మహర్షి ఇక్కడ ఈ 15 నిమిషాల యొక్క సందు దొరికింది అని చెప్పి చూసి రాముడి దగ్గరకు వచ్చి ఒక విషయం చెబుతున్నాడు. రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఓ రామ, ఇక్కడ కూడా మహాబాహో అని సాభిప్రాయమైన విశేషణం అంటారు. ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా మనం 2 వ్యాఖ్యల్ని చూసుకుంటున్నాము. రామాయణానికి 4 వ్యాఖ్యలు ప్రసిద్ధి. దాంట్లో మనం తిలక వ్యాఖ్య, భూషణ వ్యాఖ్య అని చూసుకుంటున్నాం. ఆ వ్యాఖ్యల నుంచి విషయాల్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏం రాశారంటే మహాబాహో అనే సంబోధన దేనికంటే రాముడికి ఇప్పుడే తాను రావణాసురుడిని జయించిన విషయాన్ని గుర్తు చేయడానికి. ఎందుకంటే శారీరకమైన శ్రమ ఒకటి, మానసికమైన శ్రమ ఇంకొకటి. శారీరకమైన శ్రమకి ఈ మంత్రజపాలు అవన్నీ ఉపయోగపడతాయి, మానసికమైన శ్రమకు కూడా ఉపయోగపడతాయి. కానీ ముందు స్తోత్రోపదేశం చేసే ముందు కొంత మనస్సుకి ఊరట కలిగించడానికి మహాబాహో అని సంబోధన. నీ భుజశక్తితో ఇప్పుడే
నువ్వు రావణాసురుడిని జయించావు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకిప్పుడు ఒక స్తోత్రాన్ని చెబుతున్నాను, దానితో అరీన్ ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఈ మంత్రాన్ని నువ్వు జపించావంటే నువ్వు ఈ మంత్రంతో సర్వశత్రువుల్ని జయించగలుగుతావు. ఇదేమిటంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. దీనికి ఆదిత్య హృదయము అని పేరు. హృదయము అంటే అది స్తోత్రాలలో ఒక రకం. స్తోత్రాలు రకరకాల ప్రభేదాలు ఉంటాయి. మనందరికీ కవచాలు అని చెప్పి తెలుసు. దేవీ కవచం, చండీ కవచం, సరస్వతి కవచం, ఇట్లా రకరకాల కవచాలు. అంటే కవచం అంటే అదొక రకమైన స్తోత్రం. ఒక రకమైన స్తోత్రం అంటే మనకి శరీరానికి రక్షగా పనిచేసే స్తోత్రం. ఏ దేవత యొక్క ఉపాసనలోనైనా పంచాంగాలు ఉంటాయి అని చెప్పి అంటారు. అంటే 5 విషయాలు చేరుకుంటే ఆ దేవత యొక్క పరిపూర్ణమైన ఉపాసనా గ్రంథాలు మనకి దొరికినట్టు. అవేమిటంటే దేవత యొక్క మంత్రము, దేవత యొక్క అష్టోత్తర శతనామావళి, దేవత యొక్క సహస్రనామావళి, దేవత యొక్క కవచము, ఆ దేవత యొక్క హృదయము. ఇవి 5 స్తోత్రాలని. దీనికే కొద్దిగా ప్రభేదాలు ఉన్నాయి. ఒక ప్రభేదం అంటే ఈ 5ంటిని ఒక దేవతోపాసన చేయడానికి పంచాంగాలుగా చెప్తారు. వీళ్ళలో మంత్రం, అష్టోత్తరం, శతనామం, అష్టోత్తరం, సహస్రనామావళి ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. హృదయం అంటే ఏమిటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కవచము అంటే ఆ దేవత యొక్క రక్షణని ఒక్కొక్క శరీరాంగంలో ఆవహించుకోవడం కవచ స్తోత్రం చేసే పని. దానికి గురూపదేశం కావాలి. కవచ స్తోత్రాలకి గురూపదేశం కావాలి. అయితే ఈ హృదయ స్తోత్రం ఏమిటంటే ఆ దేవత యొక్క స్వరూపాన్ని తెలిసేది. ఆ దేవత యొక్క హృదయం ఏమిటి? హృదయం అంటే యథార్థ స్వరూపం. ఆ దేవత ఎలా ఉంటుందో చెప్పేది. ఎందుకంటే అష్టోత్తరాలు, శతనామాలు ఆ దేవతను వర్ణిస్తాయి. మంత్రం ఎలాగో ఆ దేవత యొక్క శబ్దరూపమే. కవచం దేవత యొక్క రక్షణ కోసం. ఈ దేవత ఎలా ఉంటుంది అని చెప్పేదే ఆ దేవత హృదయ స్తోత్రం. అంటే రకరకాల హృదయ స్తోత్రాలు ఉన్నాయి. సూర్యోపాసనకి సంబంధించి హృదయ స్తోత్రం ఈ ఆదిత్య హృదయం. కాబట్టి దీనికి కూడా ఋషి దేవతా ఛందస్సులు ఉంటాయి. దీనికి ఋషి అగస్త్యుడు, దేవత ఆదిత్యాంతర్గతమైన పరబ్రహ్మ అలా చెప్పారు ఈ స్తోత్రానికి. ఆదిత్యాంతర్గతమైన పరబ్రహ్మ. అలాగే ఛందస్సు అనుష్టుప్ ఛందస్సుగా చెప్పారు. దీనికి అంగన్యాస కరన్యాసాలు కూడా చెప్పారు. అయితే నేను అన్నట్టుగా మనం దీన్ని అలా జపం చేసుకోవడానికి మనం చదవట్లేదు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళకుండా మామూలుగా స్తోత్ర పారాయణ క్రమంలో దీని యొక్క అర్థాలను చూస్తున్నాం. ఇది సుమారుగా ఒక 30 శ్లోకాలుగా ఉంటుంది. మనకున్న కాల పరిమితిలో అన్ని శ్లోకాలు చెప్పుకోలేము కాబట్టి విశేషాలు ఎక్కడెక్కడైతే కొన్ని ప్రత్యేకమైన అంశాలు, గమనార్హమైన అంశాలు ఉంటాయో వాటిని మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ముందు అగస్త్య మహర్షి ఈ ఆదిత్య హృదయాన్ని స్తుతించాడు. ఇది మామూలే, మనకి ఏ స్తోత్రం చెప్పినా కూడా దీనివల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంది అని చెప్పే మొదలు పెట్టడం అలవాటు. కాబట్టి దీనికి సర్వశత్రు వినాశనం, జయావహం, ఇది చదివితే జయం కలుగుతుంది, అలాగే అన్ని బాధలు తీరుతాయి అని మామూలుగా చెప్పే మాటలన్నీ కూడా చెప్పారు. ముందు సూర్యుడిని పరిచయం చేయాలి. రామచంద్రమూర్తికి ఈ దేవతని పరిచయం చేయాలి. కాబట్టి అక్కడ సూర్యవర్ణన అక్కడ మొదలవుతుంది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇది రాముడికి ఒక విధివాక్యం. ఓ రామచంద్ర, నువ్వు సూర్యుడిని పూజించాలి. ఎటువంటి సూర్యుడు అంటే రశ్మిమంతం, బాగా కిరణాలతో ప్రకాశిస్తుండేవాడు. సముద్యంతం, ఉదయిస్తున్నవాడు. దేవాసుర నమస్కృతం, దేవతల చేత రాక్షసుల చేత కూడా మన్నలు అందుకుండేవాడు. వివస్వంతం అంటే సంపత్స్వరూపమైన వాడు. భాస్కరం, అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు. భువనేశ్వరం, భువనాలకు అధిపతి. స్పష్టంగానే ఉంది. అయితే దీనికి వ్యాఖ్యానం చేసుకుంటూ పోతే ఒక్కొక్క వివరం బయటకు వస్తుంటుంది. రశ్మిమంతం, సూర్యుడి యొక్క కిరణాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది. సూర్యుడికి కిరణాలు ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కడికి తెలుసు, రాముడికి కూడా తెలుసు. అయితే ఆ రశ్ములకి, ఆ కిరణాలకు ఒక విశేషం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ పేర్కొనేది. అందుకనే ఈ ఆదిత్య హృదయ క్రమంలో కూడా ఈ రశ్మిమంతం అనే పదం 2-3 సార్లు వస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా ఇక్కడ సూర్యుడిని ఒక నిర్జీవ గోళంగానో లేదా ఒక జీవుడుగానో మనం చూడట్లేదు. సూర్యుడిని పరమాత్మగా చూస్తున్నాం. ఎందుకు సూర్యుడిని పరమాత్మగా మనం ఎందుకు ఆరాధిస్తున్నాం అనే విషయం ఈ ఆదిత్య హృదయంలో మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఇక్కడ రశ్మిమంతం అంటే అసలు ప్రాణానికి ఆధారమైన వాడు అని మనకు అర్థం వస్తుంది. ఎందుకంటే వేదవాక్యం ఒకటి ఉంది, యైహి రశ్మిభి ఆదిత్యస్తపతి తైహి పర్జన్యో వర్షతి, తాభి పర్జన్యో వర్షతి అని ఉంది.
ఏ కిరణాల వల్లనైతే ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడో ఆ కిరణాల వల్లనే మనకి వర్షం వస్తుంది. కాబట్టి వర్షం వల్లనే ప్రాణానికి ఆధారం లభిస్తుంది. కాబట్టి సూర్యుడి కిరణాలను పేర్కొనడం ఆయన ఈ సమస్త సృష్టికి ప్రాణానికి ఆధారభూతుడు అనే విషయాన్ని మనకి జ్ఞప్తికి తీసుకురావడం. అలాగే సముద్యంతం, ఉదయిస్తున్నవాడు. కొంతమంది దీనికి ఏం రాశారంటే ఇది మనకి ఆదిత్యహృదయం యొక్క కాలాన్ని చెబుతోంది. ఎందుకంటే చాలా దగ్గర ఆదిత్యహృదయంలో ఏషః అయం ఏషః అని ఇతను అనే పదం వస్తుంటుంది. ఇతడు అని చెప్పి ఎప్పుడు అంటాం? ఆ వ్యక్తి మనకి ఎదురుగా ఉన్నప్పుడు అంటాం. కాబట్టి ఇక్కడ అగస్త్య మహర్షి ఎదురుగా ఆకాశంలో ఉండే సూర్యబింబాన్ని చూపించి ఈ సూర్యుడు అని చెప్పి రాముడికి చెబుతున్నట్టు మనకి తెలుస్తుంటుంది. అయితే సముద్యంతం అంటే ఉదయిస్తూ ఉన్న సూర్యుడు. అయితే ఈ స్తోత్రానికి సమయం ఉదయ సమయమా అంటే ఇది ఉదయ సమయం కాదు. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా అప్పటికే యుద్ధం ఇంచుమించుగా సగం రోజు పైన జరిగింది. లక్ష్మణుడు మూర్ఛించి తేరుకోగా లక్ష్మణుడు రాముడితో అన్నమాట ఏమిటంటే, అంటే సరిగ్గా దీనికంటే ముందు లక్ష్మణుడు అన్నమాట ఏమిటంటే, అన్నయ్య ఈరోజు సూర్యాస్తమయం అయ్యేలోగా నువ్వు రావణాసురుడిని చంపేయాలి అని అన్నాడు. అంటే ఏమిటి? సూర్యాస్తమయం దగ్గర పడుతోంది అని చెప్పి అర్థం. ఉదయం తెల్లారగట్ట లేవంగానే సూర్యాస్తమయ్యేలోపు ఇది అవ్వాలి అని చెప్పి ఎవరో ప్రతిజ్ఞలు పట్టరు. ఆ సమయం దగ్గర పడుతుందంటే ఇటువంటి మాట ఒకటి చెప్పేది. కాబట్టి ఈ స్తోత్రము అగస్త్య మహర్షి ఉదయకాలంలో ఉపదేశించలేదు. మరి సముద్యంతం అనే విశేషణం ఎందుకంటే సూర్యుడు ఒక్కొక్క పూటలో ఒక్కొక్క రూపంగా మనకు కనపడుతున్న ఉదయకాలం యొక్క సూర్యుడికి ప్రత్యేకమైన మర్యాద ఒకటి ఉంది. సూర్యుడిని ఆ ఉదయ సంధ్యలో ఉపాసించడానికి 3 సంధ్యల్లోనూ ముఖ్యమే. అయితే ఆ ఉదయ సంధ్యకి ప్రత్యేకించి విశేషం ఉంది. కాబట్టి ఉదయకాలంలో విశేషంగా కనపడేవాడు. దీన్నే మనం యావతీరజం చెప్పుకుంటే అక్కడక్కడ వేదాల్లో కూడా సూర్యప్రస్తావన మనం చెప్పుకుందాము. వేదము ఈ ఉదయిస్తుండే సూర్యుడిని చాలా అందంగా వర్ణించింది. చాలా చాలా అందంగా వర్ణించింది. బహుశా కవులకు కూడా ఎటువంటి వర్ణన సంభవిస్తుందో లేదో మనకి సందేహమే. ఇక్కడ రుద్రంలో సూర్యోపాసన చాలా ఉంది, సూర్యవర్ణన చాలా ఉంది. కాబట్టి ఆ రుద్రంలో ఒక మంత్రం వస్తుంది. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశన్నదహార్య ఉతైనం విశ్వభూతాని సదృష్టో మృడయాతినః అన్న మంత్రం ఉంది అక్కడ. ఇక్కడ మంత్రంలో ఏమిటంటే అక్కడ రుద్రుడినే సూర్యుడిగా భావించి ఒక మంత్రం చెబుతున్నారు. అసౌ యహ అవసర్పతి. అవసర్పతి అంటే ముందుకి పాకడం అంటే దూకి రావడం, పరిగెట్టి రావడం కాకుండా మెల్లిగా ముందుకు వస్తుండేవాడు. అంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. ఎవరంటే నీలగ్రీవో విలోహిత. ఇది రుద్రుడికి విశేషణం. నీలగ్రీవం అలాగే అర్ధనారీశ్వర స్వరూపంగా నీలలోహితుడుగా ఉండే ఏ రుద్రస్వరూపుడైన సూర్యుడైతే ఉదయిస్తున్నాడో ఉతైనం గోప అదృశన్ ఉదహార్య. అటువంటి ఉదయిస్తున్న సూర్యుడిని 2 పనులు చేస్తున్న వాళ్ళు మొదలుగా దర్శించుకోగలుగుతున్నారు. సమస్త ప్రపంచం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని చూసే లోపు ఇద్దరు ఆ పరమాత్మ యొక్క ప్రథమ దర్శనాన్ని పొందుతున్నారు. వాళ్ళెవరంటే గోపాహ. అంటే ఆ కాలం సమాజాన్ని పెట్టుకొని పురుషుల్లో గోపకులు. తెల్లారుగట్టే ఆ ఆవుల్ని దూడలనంతా సమీకరించుకొని అడవిలో వాటికి సంచారానికి తీసుకెళ్తున్న ఆ గోపాలకులు పురుషుల్లో. స్త్రీలలో ఉదహార్య. తెల్లారిగట్ట ఆ మడికి వాటికి కావలసిన నీటిని నది నుండి తీసుకొద్దాము అని చెప్పి కొండపట్టుకొని నది చెంతకు వెళ్తున్న స్త్రీమూర్తులు. వీళ్ళకి ఆ సూర్యుడి యొక్క ప్రథమ దర్శనం దొరుకుతోంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పనులు చేస్తే కానీ మిగతా వాళ్ళ పనులు మొదలు పెట్టడానికి లేదు. కాబట్టి ఎలాగైతే మనకి తిరుపతిలో ఆ మొదటి దర్శనం ఎవరికి అనేది ఒక ప్రత్యేకమైన హోదా ఎలాగైతే అట్లా ఉందో, అలాగే సూర్యనారాయణమూర్తికి సూర్యభగవానుడి యొక్క తొలి దర్శనం అనే హోదా మన వైదిక వాంగ్మయం ఎవరికి ఇచ్చిందంటే మన గోసంపదని చూసుకుండే వాళ్ళకి, అలాగే మనకి నదుల నుండి వీటి నుండి ఆ తెల్లారుగట్టే ఇంటి పనులు చూసుకుంటూ ఇంటి పనుల్ని ప్రారంభించే ఆ స్త్రీమూర్తులు. వీళ్ళకి సూర్యుడి యొక్క మొదటి దర్శనం దొరుకుతుంది. పైగా వాళ్ళు చాలా స్వచ్ఛమైన స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి మనమైతే ఏ సమయానికి బయటకు వెళ్ళినా సూర్యుడు నేను చంద్రుడు నేను మనం పట్టించుకోం. ఆకాశాన్ని చూసేంత సమయం మనకు లేదు. అయితే వాళ్ళు అట్లా కాదు. ఆ తెల్లారుగట్ట సమయంలో ఆ ప్రశాంతమైన వాతావరణంలో అప్పుడప్పుడే ఉదయిస్తున్న ఆ బాలసూర్యుడిని చూసి ఉదయనం గోపాహ అదృశన్ ఉదాహార్య. అంటే దాన్ని తెలుగులో చెప్పుకోవాలంటే అలా చూస్తూ 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 ఉండిపోయారంట.
ఆ బాలసూర్యుడి యొక్క సౌందర్యాన్ని చూసి వాళ్ళు ఇట్లా చూస్తూ చూస్తూ ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ఉండిపోయారు. దాని తరువాత ఇలాగ వీళ్ళిద్దరూ సూర్యుడి యొక్క ప్రథమ దర్శనాన్ని పొందాక ఉతయనం విశ్వాభూతాన్ని, దాని తర్వాత మిగిలిన జీవరాశి కూడా ఆ సూర్య భగవానుడి యొక్క దర్శనాన్ని పొందుతోంది. ఆ సూర్యుడు కూడా తనని దర్శించిన జీవరాశిని మృడయాతి, వాళ్ళందరినీ కూడా ఆనందింపజేస్తున్నాడు అని ఈ రకంగా ఆ తెల్లారిగట్ట వాతావరణం, ఆ సూర్యోదయం యొక్క ఆ సందర్భాన్ని మనకి వేదం ఈ విధంగా వర్ణించింది. కాబట్టి ఆ ఉదయం యొక్క విశేష వేళలో సూర్యుడిని ఉపాసించాలి అనే విషయాన్ని ఈ సముద్యంతం అనే పదం చెబుతోంది. దేవాసుర నమస్కృతం, దేవతలు రాక్షసులు నమస్కరిస్తారు. దీనివల్ల మనకేంటి లాభం? దీంట్లో మనుషుల్ని చెప్పలేదు, అది దేవతలను చెప్పారు, రాక్షసులను చెప్పారు, మధ్యలో ఉండే మనుషుల్ని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యాకారులు ఏం రాశారంటే దేవతలు అంటే సాత్వికంగా ఉండే మనుషులు, అసురులు అంటే తామసంగా ఉండే మనుషులు. వీళ్ళిద్దరూ కూడా సూర్యుడిని ఆశ్రయిస్తున్నారు. అంటే మంచివాడికైనా చెడ్డవాడికైనా పరమాత్మ సమానంగా ఉంటాడు. పరమాత్మ సత్పురుషుల పట్ల దుష్ట పురుషుల పట్ల సమానంగా ఉంటాడు. దానికి తార్కాణమే సూర్యుడు. నువ్వు దుష్టుడివి కాబట్టి నీకు ఈరోజు ప్రకాశం లేదు, నువ్వు ఈరోజు సత్పురుషుడు కాబట్టి నీకు అర్ధరాత్రి వరకు నీకు ప్రకాశాన్ని ఇస్తాను అనే పద్ధతి సూర్యుడికి లేదు. ఎవరైనా సరే ఒకటే ప్రకాశం, అదే పగటిపూట సమయం. ఆ సమయంలో వాళ్ళు ఏ పనులు చేసుకుంటారో వాటికి సూర్యుడు ఉపకరిస్తాడు తప్ప సూర్యుడికి ఎవరి పట్ల పక్షపాతం లేదు. ఇది పరమాత్మ యొక్క స్వభావం. పరమాత్మకి నిజం చెప్పాలంటే మనం భక్తవత్సలుడు ఇట్లాంటి మాటలు అంటాం, కానీ పరమాత్మకి సత్పురుషుల పట్ల దుష్ట పురుషుల పట్ల ఎటువంటి పక్షపాతాలు లేవు. అయితే సత్పురుషుల పట్ల వాత్సల్యం ఉంది. ఈ రెండింటికి సమన్వయం ఎలాగా? ఆయన భక్తవత్సలుడు, ఎవరి మీద పక్షపాతం లేదు. పక్షపాతం లేకపోవడానికి నిర్వచనం ఏమిటంటే ఎవరికి ఉపకారం చేయకపోవడం కాదు, ఎవరికి సాపేక్షంగా ఉపకారం చేయకపోవడం. మనకేదో లాభం వస్తుంది కాబట్టి ఉపకారం చేస్తే అప్పుడు పక్షపాతం ఉన్నట్టు. ఏదో లాభం ఉంది కాబట్టి లేక రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా ఉపకారం చేస్తే అది పక్షపాతం ఉన్నట్టు. కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి పక్షపాతాపేక్ష లేకుండా సహాయం చేస్తే అప్పుడు నిజంగా నిష్పక్షపాతం అయినట్టు. సరే, అయినప్పటికీ మరి సత్పురుషులకి సహకారం చేయొచ్చు, దుష్టపురుషులు కూడా సహకారం చేయొచ్చు కదా అని చెప్పంటే భగవంతుడికి సహకారం చేయాల్సిన అవసరం భగవంతుడికి లేదు. చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే అడిగేవాడికి ఉంది. కాబట్టి భగవంతుడు పెట్టుకున్న నియమం ఏమిటి? ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నా దగ్గరికి ఎవరు ఎలా వస్తారో వాళ్ళని అలానే అని కాదు, దానికి అనుగుణంగా అనుగ్రహిస్తాను అని చెప్పి భగవంతుడు పెట్టుకున్న నియమం. ఇది నిజమైన నిష్పక్షపాత బుద్ధి. ఎలాగంటే ఒక కాలేజీ ఉంది, దానికి అడ్మిషన్లు అవుతున్నాయి, మేము ఊర్లో ఉండే వాళ్ళందరినీ చేర్చుకుంటాము అనడం నిష్పక్షపాతం కాదు. మాకు ఎవరు అప్లికేషన్ వేసినా కూడా వాళ్ళ యొక్క ప్రాంతం, వాళ్ళ ఏదో కులం, జాతి, లింగం ఇట్లాంటివి ఏమీ చూడకుండా వాళ్ళ యొక్క భావాన్ని అంటే వాళ్ళ యొక్క యోగ్యతని మాత్రం చూసి మేము మా కాలేజీలో సీట్ని ఇస్తాము, మాకు ఇతర వస్తువులతో మాకు ఎటువంటి సంబంధం లేదు అంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఎంట్రీ ఇస్తున్నట్టు. భగవంతుడు కూడా అదేవిధంగా వీళ్ళకి ప్రత్యేకించి ఉపకారం చేయాలి అనే ఉండదు. ఎవరైతే భగవంతుడి దగ్గరికి వచ్చి ఏ ఫలితాన్ని అయితే కోరుకున్నారో దానికి తగిన కర్మని లేదా దానికి తగిన ప్రార్థనని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే మనకి పురాణాలు శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ రాక్షసులకు కూడా వరాలు ఇస్తూ ఉంటారు. అది శివుడి తప్పు కాదు, బ్రహ్మ తప్పు కాదు, అది ధర్మం. రాక్షసులు ఏదో తామసమైన విధానంలోనైనా సరే భగవదారాధన చేశారు, దానికి అనుగుణమైన ఫలం వాళ్ళకి దొరుకుతుంది. అందుకనే వాళ్ళకి మోక్షాలు, స్వర్గాలు ఏమీ దొరకవు. తాత్కాలికంగా వాళ్ళకి వృద్ధినిచ్చే ఒక ఫలం దొరుకుతుంది, వాళ్ళు చేసే పూజకి అంత ఫలితం దొరుకుతుంది. వాళ్ళు ఆ ఫలితంతో వాళ్ళు వరగర్వంతో ఉన్నప్పటికీ వెంటనే పతమైపోయేటట్టుగా ఆ వరప్రభావం ఎక్కువ కాలం లేకుండగా వాళ్ళకి ఫలితం దొరుకుతుంది. కాబట్టి ఈ రకంగా భగవంతుడు అందరి పట్ల సమానంగా ఉంటాడు. వాళ్ళ యొక్క అనుష్ఠానానికి, సాధనకి అనుసారంగా ఫలాన్ని ఇస్తాడు తప్ప ఎవ్వరి పట్ల భగవంతుడికి ప్రత్యేకించి అపేక్ష లేదు అనే విషయం దేవాసుర నమస్కృతం అనే పదంలో ఉంది. ఇట్లాగా రకరకాల విశేషణాలతో అగస్త్య మహర్షి ముందు ఇటువంటి సూర్యుడిని నువ్వు పూజించు అని చెప్పి అప్పుడు సూర్యుడికి నమస్కరించే ముందు సూర్యుడు ఎలా ఉంటాడు, సూర్యుడు అంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం చెబుతూ మొదలుపెట్టారు. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వి రశ్మిభావన
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి. ఇక్కడ మళ్ళీ రశ్మి భావన అనే పదం వచ్చింది, మనం ముందు అనుకున్న అర్థమే. ఈ సూర్యుడు సర్వదేవాత్మకుడైన వాడు. ఎలాగా అని చెప్పంటే, ఏ దేవతని ఆరాధించినా, మనం అనుకున్నట్లుగా పంచాయతన వ్యవస్థలో ప్రధానంగా ఈశ్వరుడిని 5 రూపాల్లో ఆరాధించవచ్చు. ఆదిత్యుడు, అంబిక, విష్ణు, గణనాథుడు, మహేశ్వరుడు. ఈ 5 రూపాల్లో ఒక రూపము సూర్యుడు అన్న విషయం నిజమైనప్పటికీ ఎవ్వరు ఏ రూపాన్ని ఆరాధించినా కూడా సూర్యారాధన తప్పనిసరి. అంటే సూర్యుడు ఎట్లాంటి వాడంటే మనకి భగవంతుడికి ఒక ద్వారం లాంటివాడు. మనం భగవంతుడికి ఏమైనా సమర్పించాలంటే 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి అగ్ని, 2 సూర్యుడు. అగ్నిలో మనం చేసే సమర్పణ అగ్ని ద్వారా దేవతలకు చెందుతుంది. అలాగే సూర్యుడిని ఉద్దేశించి చేసే నమస్కారము మనం అనుకున్న దేవతకు చేరుతుంది. కాబట్టి ఆ సూర్యారాధన అనేది ఏ దేవతోపాసన చేసినా తప్పనిసరి. కాబట్టే మనం ఏ దేవతా స్తోత్రం చూసినా ఎక్కడో అక్కడ సూర్యుడితో ముడి ఉంటుంది. మనం అనుకున్నట్లుగా రుద్రంలో మొదటి అనువాకం మొత్తం ఇంచుమించుగా రుద్రుడిని సూర్యుడిగా చూడడమే. అలాగే మనం రోజు సంధ్యావందనం చెప్పుకుంటాం, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. సూర్యబింబ మధ్యంలో ఉండేది నారాయణుడు అని చెప్పి మనం చెప్పుకుంటాము. అలాగే అమ్మవారి యొక్క సహస్రనామంలో మనకు కనపడుతుంది భానుమండల మధ్యస్థ. ఆ సూర్యమండల మధ్యంలో అమ్మవారే ఉండేది. ఇలాగ ఏ దేవతను ఉపాసించినా కూడా వాళ్ళు సూర్యమండల మధ్యంలో ఉంటారు. ఇట్లా అన్ని దేవతల ఉపాసనలో కొన్ని సామ్యాలు ఉన్నాయి. అందరూ దేవతలు ఓంకారం చేత ఉపాసింపబడతారు, అందరూ దేవతలు సూర్యమండలంలో ఉంటారు. ఇట్లా రకరకాల సామ్యాలు ఈ దేవతలన్నిటికీ ఉంటాయి. ఎందుకు అని చెప్పంటే ఉపనిషత్తు అలా చెప్పింది కనుక. అసావాదిత్యో బ్రహ్మ అనేది ఉపనిషద్వచనం. సూర్యుడు, ఆదిత్యుడు పరమాత్మ యొక్క ఒక రూపము. కాబట్టి ఏ దేవతనైతే మనం పరమాత్మగా భావిస్తున్నామో ఆ దేవత యొక్క రూపంగా సూర్యుడిని చూసి ఉపాసించాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉపాసనా సంప్రదాయంలో ఉంది. కాబట్టి సర్వదేవాత్మకో హ్యేష, దానికే వివరణ వచ్చే శ్లోకం ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమ సోమో హ్యపాంపతి పితరో వసవ సాధ్యా హ్యశ్వినో మరుతో మను. అక్కడ వరకు వాయు వన్హి, ఇక్కడ వరకు అందరూ దేవతలు. ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ, వీళ్ళందరూ కూడా త్రిమూర్తులు. అలాగే ఇతర దేవతలు స్కందుడు, ప్రజాపతి, మహేంద్రుడు, ధనదుడు అంటే కుబేరుడు, కాలుడు అంటే యముడు, కాలస్వరూపుడైన వాడు. కాలుడికి యముడికి ఇక్కడ తేడా చెప్పుకోవాలి, ఎందుకంటే 2 పదాలు ఉన్నాయి కాబట్టి. అలాగే అపాంపతి అంటే వరుణుడు, పితృదేవతలు, వసుదేవతలు, అష్టవసువులు, వీళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క స్వరూపాలే అనే విషయం మనకి ఇక్కడ చెబుతున్నారు. అయితే ఇక్కడ వ్యాఖ్యాకారులకు మంచి పని ఏం చేశారంటే, ఇవన్నీ కూడా దేవతల పేర్లు. అంటే చతుర్ముఖులున్న ఒక దేవతకి బ్రహ్మ అని పేరు, చతుర్బాహువులున్న ఒక దేవతకి విష్ణు అని పేరు, త్రినేత్రాలున్న ఒక దేవతకి శివ అని పేరు, షణ్ముఖాలుండే ఒక దేవతకి స్కందుడు అని పేరు అనే మాట నిజమే. కానీ ఆ దేవతలకు ఆ పేరు ఎలా వచ్చింది? వాళ్ళకు కూడా మనకి ఏ దేవతను చూసినా కూడా ఆ దేవత యొక్క పేరు ముందు పరబ్రహ్మతత్వాన్ని చెప్పే విధంగా ఉంటుంది. దాని తర్వాతే ఆ పేరు వాళ్ళ యొక్క రూపానికి అన్వయిస్తుంది. ఏ దేవతను చూసుకున్నా ఎట్లనే ఉంటుంది. ఉదాహరణకి అమ్మవారిని మనం దుర్గా అని చెప్పి అంటాం. దుర్గా ఎందుకంటే అమ్మవారు రాక్షస సంహారం చేసేటప్పుడు ఏ రాక్షసుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయాడు, కాబట్టి ఆమె దుర్గా అని. కానీ నిజానికి అమ్మవారికి ఈ పేరు రావడానికి ఇది 2వ అర్థం. మొదటి అర్థం ఏమిటంటే జన్మజన్మల సాధన చేస్తే తప్ప చేరడానికి వీలు కాని పరబ్రహ్మము, అది గంతుం దుష్కరం, చేరడానికి కష్టమైనది ఏది అంటే పరమాత్మ. ఆ పరమాత్మ అమ్మవారు కాబట్టి దుర్గా అని పేరు. ఈ తత్వాన్ని చూపించడానికి కథ. అమ్మవారు రాక్షస సంహారం చేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయారు కాబట్టి అమ్మవారికి దుర్గా అనేది 2వ విధానంగా వచ్చే పేరు. అలాగేదో గణపతి అంటే శివుడు గణపతికి అన్ని గణాలకి ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఇది 2వ హేతు. మొదటి హేతు ఏంటంటే గణము అంటే సంఖ్య కందేది. గణనం అంటాం కదా, కాలగణనము. గణనం అంటే లెక్క పెట్టేది. లెక్క కందే ఏ వస్తువు అయినా సరే దాన్ని ఒక గుంపు చేస్తే వాటన్నిటికీ అధిపతి అయిన పరమాత్మ, అంటే సమస్త విశ్వానికి, అన్ని పదార్థాలకి, అందరు జీవులకి నియామకుడైన వాడు గణపతి. కాబట్టి ముందు గణపతి అని చెప్పి ఎందుకంటున్నామంటే సకల జగత్తుకి నియామకుడైన పరబ్రహ్మ కాబట్టి. దాని తరువాత ఒక లీలలో ఆయనకి గణాధిపత్యం కూడా ఇచ్చారు కాబట్టి ఆయన గణపతి అని చెప్పి కూడా అంటున్నాము. ఈ రకంగా ఇక్కడ చెప్పిన దేవతల పేర్లన్నిటికీ కూడా
వ్యాఖ్యాకారులు ఏం చెప్పారంటే ఈ దేవతా స్వరూపం చెప్పి ఒక అర్థము, కానీ నిజానికి ఈ పేరు ఈ అర్థంగా మనం తీసుకోవాలి అని చూపించారు. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దది, విష్ణువు సర్వవ్యాపకమైనది, శివుడు మంగళస్వరూపమైనది, స్కందుడు. స్కంద శబ్దానికి అర్థం ఏమిటి? నిజానికి స్కందతి అంటే జారడం అని చెప్పి అర్థం. స్కంద గతి శోషణయో అనే ధాతు. స్కందతి అనే ధాతువుకి రెండు అర్థాలు. ఒకటి ముందుకు సాగిపోవడం, జారిపోవడం. రెండోది శోషింపజేయడం, ఎండగట్టడం. కాబట్టి స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడు అని పేరు. ఎందుకంటే శివవీర్యం జారి గంగలోకి వెళ్ళింది, అగ్నిదేవుడికి వెళ్ళింది, అగ్నిదేవుడి నుండి జారి గంగలోకి వెళ్ళింది, గంగ నుండి పక్కకు జారి రిల్లుగడ్డి మీద పడింది. ఈ రకంగా జారి 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 చివరికి ఆ శరవనంలో ఆవిర్భవించాడు. కాబట్టి కార్తికేయుడికి స్కందుడు అని పేరు. సూర్యుడికి స్కందుడికి ఎందుకు వేరు అని చెప్పంటే గతి శోషణయో, శోషణం చేస్తాడు కాబట్టి, ప్రపంచంలో ఉండే అన్ని పదార్థాలని ఎండగడతాడు కాబట్టి సూర్యుడికి స్కందుడు అని పేరు అని ఒక అర్థం చెప్పారు. అలాగే ప్రజాపతి. ప్రజాపతి అంటే మనకు మామూలుగా దక్ష ప్రజాపతి, మరీచి ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, వీళ్ళని ప్రజాపతులు ఎందుకన్నారంటే మన బ్రహ్మ సృష్టి చేసి ఇక ఈ పరంపరలు కొనసాగాలి కాబట్టి ఉత్పత్తి క్రమాన్ని మీరు చూసుకోండి అని చెప్పి ప్రజోత్పత్తి యొక్క బాధ్యత వీళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళని ప్రజాపతులు అన్నారు. ఇక్కడేమన్నారంటే ప్రజ అంటే పుట్టినది ఏదైనా సరే ప్రజ. అన్ని పదార్థాలు దేని నుంచి అయితే పుడతాయో ఆ పరమాత్మ ప్రజాపతి అని ఈ రకంగా ఒక్కొక్క నామానికి ఆ దేవతయే అని చెప్పి అర్థం చెబుతూ పరమాత్మ పరంగా ఒక అర్థాన్ని వాళ్ళు చూపించారు. చివరిలో ఒక మాట అన్నారు, ఇక్కడ దేవతల పేర్లన్నీ చెప్పి సూర్యుడు మన మీద ప్రభావాన్ని చూపించే 3 పదాలు చూపించారు. వాయుర్వన్యః ప్రజాః, దాని తర్వాత ఏమన్నారు, ప్రాణాః, ఋతుకర్త, ప్రభాకరః. ఈ 3 సూర్యుడి వల్ల మనకు కలిగే ఉపయోగాలు. ప్రాణాః, ప్రాణస్వరూపమే సూర్యుడు. ఋతుకర్త, ఋతురు యొక్క కారణం సూర్యుడు. ప్రభాకరః, ఏ వెలుగుకైనా సరే కారణం సూర్యుడు. సూర్యుడు ప్రాణస్వరూపుడు అనే విషయం మనం మొదట్లో రేఖామాత్రంగా చెప్పాం. సూర్యుడు లేకపోతే అసలు ప్రపంచంలో ప్రాణం అనేది ఉండదు. మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే భూమికి ఉండే ప్రధానమైన ఎనర్జీ సోర్స్ ఏమిటంటే సూర్యుడే. భూమిలో జరిగే రకరకాల శక్తి పరిణామాల కంటే కూడా రోజు సూర్యుడి నుంచి వచ్చే శక్తే ఎక్కువ. ఇప్పుడు దాని తెలుగులో ఏమంటారో తెలీదు, ఇంగ్లీష్లో ఫుడ్ చైన్ అంటారు, నాకు దాని తెలుగులో ఏమంటారో తెలీదు. ఈ జీవి ఆ జీవి ఉంటుంది, ఆ జీవి ఈ జీవి ఉంటుంది, ఆ జీవి ఈ జీవి అనే ఈ మొత్తం క్రమానికి మూలం ఎక్కడి నుంచి, ఏ జీవి ఏ జీవి తిన్నా తిరిగి శాకాహారి అయిన జీవి దగ్గరికి వస్తుంది. ఆ జీవికి శక్తి అది తిన్న ఆహారం నుంచి వస్తుంది. ఆ ఆహారమైన గడ్డి, ఆకులు, అలమలు అనే వాటికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడి నుంచి వచ్చింది. కాబట్టి ఈ రకంగా ఏ జీవికి శరీరంలో ప్రాణం ఉన్నా అది ఆహారం వల్ల వస్తుంది. ఆ ఆహారానికి సాక్షాత్తుగానో పరంపరగానో మూలభూతమైన శక్తి సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి ఈ రకంగా ప్రాణాహ అంటే సూర్యుడిని పనుకోవచ్చు. కానీ ఉపనిషత్తుల్లో ప్రాణశబ్దానికి ప్రత్యేకించిన అర్థాలు ఉన్నాయి. సప్తశీర్షణ్యాః ప్రాణాః సూర్య ఇత్యాచార్యాః అని ఉంది. అరుణంలో మనకి మంత్రం వస్తుంది, ప్రాణః ప్రాణో జీవానింద్రియ జీవాణి, ఇట్లాంటి మంత్రాలు మనకు ఉన్నాయి. ప్రాణః జీవ ఇంద్రియ జీవా, ఈ ప్రాణము, జీవులు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా సూర్యస్వరూపాలే అని చెప్పి మనకి అరుణం చెబుతుంది. దీనికి వాళ్ళు సప్త సంఖ్యను కూడా చేర్చారు. ఇట్లాంటివి 7 ఉన్నాయి, 7 ప్రాణాలు ఉన్నాయి. సూర్యుడు 7 ప్రాణాల రూపంగా ఉంటాడు. మనకి అరుణంలో సూర్యుడిని 7 రూపాలుగా మనకి చూపించారు. ఆరోగో భ్రాజ పటర పతంగ స్వర్ణరో జ్యోతిషీమాన్ విభాస, ఇవి ఆ 7 రూపాలు. ఆరోగుడు, భ్రాజుడు, పటరుడు, పతంగుడు, స్వర్ణరుడు, జ్యోతిషుడు, ఇట్లా ఆరోగో భ్రాజ పటర పతంగ స్వర్ణరో జ్యోతిషీమాన్ విభాస, ఈ రకంగా 7 సూర్యుల్ని చెప్పారు. ఈ 7 సూర్యులు ఎవరు? 7 వేరే వేరే వ్యక్తుల లేదా ఒకే పదార్థం యొక్క 7 రూపాలు అన్నప్పుడు ఈ మంత్రం తర్వాత వచ్చింది. ఏమిటంటే ప్రాణము, 7 ప్రాణాలు సూర్యుడు. 7 ప్రాణాలు అని చెప్పంటే ప్రాణం అంటే ఒకటే, ప్రాణవాయువు ఒకటే, అది చేసే పనిలో భేదాన్ని బట్టి రకరకాల ప్రాణాలని చెప్పి అంటాం. అంటే అది ఊర్ధ్వగమనాన్ని కలిగి ఉన్నప్పుడు దానికి ప్రాణం అని పేరు, అధోగమనం కలిగినప్పుడు దానికి అపానం అని పేరు, అది సమానంగా నాభిదేశంలో ఉన్నప్పుడు సమానమని పేరు. ఈ రకంగా ఒకటే ప్రాణానికి చేసే పనిని బట్టి పేరు మారుతుంటుంది. కాబట్టి 7 ప్రాణాల యొక్క స్వరూపాలే ఈ 7 సూర్యులు. అంటే ప్రాణం చేసే 7 పనులకి
అధిష్టాన శక్తులు 7 సూర్యులు, ఇదొకటి. అలాగే జీవాని, ప్రాణం, జీవాని, ఇంద్రియ జీవాని, ఈ రకంగా విడదీశారు. జీవులు అంటే ఏమిటంటే జీవులకు ఆధారభూతమైన సృష్టి. అంటే ఈ సృష్టి క్రమంలో మనం చూసుకుంటే మొదట్లో పురుషుడు, ప్రకృతి, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళ నుంచి కొన్ని వస్తువులు ఉత్పన్నమయ్యాయి. ముందు వీళ్ళిద్దరి యొక్క సంయోగం నుంచి బుద్ధి అనేది ఏర్పడింది. బుద్ధి నుంచి అహంకారం ఏర్పడింది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏర్పడ్డాయి. ఈ బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రల యొక్క కలయికే ఈ మిగిలిన సృష్టి మొత్తం. కాబట్టి ఆ 7 స్వరూపాలుగా ఉండి సృష్టికి మొత్తానికి కారణమైన వాళ్ళు ఈ 7 సూర్యమూర్తులు అని మరొక నిర్వచనం చెప్పారు. దాని తర్వాత ఇంద్రియ జీవాని, మనకుండే ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, మనకి చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, త్వక్కులు, చర్మము, కన్ను, చెవి, మన ఘ్రాణము, అలాగే జిహ్వ, ఈ 5. దీనితో పాటు అంతఃకరణం అయిన మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిపితే 7 అవుతాయి. మనస్సు అంటే మనం మన భావాలతో ఆలోచించేది. బుద్ధి అంటే మనం యుక్తి పెట్టి ఆలోచించేది. ఎప్పుడైతే నాకు ఇది ఇష్టం లేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఈ ఆలోచన అయితే ఎప్పుడు చేస్తామో అప్పుడు అంతఃకరణం మనస్సుగా పనిచేస్తున్నట్టు. ఎప్పటికైతే ఇది ఇలా ఉంది, దీని యొక్క నిజస్వభావం ఇది అని చెప్పి ఉన్న విషయం గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు అదే అంతఃకరణానికి బుద్ధి అని చెప్పి పేరు. కాబట్టి ఈ 7 రకాలైన ఇంద్రియ శక్తులకు అధిదేవతగా ఉండే 7 సూర్యశక్తులు ఈ 7 సూర్యమూర్తులు. వీటిని కూడా ప్రాణాలు అని చెప్పి అంటారు అని చెప్పి అన్నారు. దాని తర్వాత ఇంకోటి కూడా అన్నారు, అన్నీ మన శరీరావయవాలన్నింటిలోకి ప్రధానమైనది శిరస్సు. ఎందుకంటే చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా బతికేయచ్చు, ఎలాగో అలాగ బతికేయచ్చు. తల లేకుండా బతకడం కొంచెం కష్టం, ఎంత పెద్ద మనిషికైనా కొంచెం కష్టం అది. కాబట్టి మనకి శరీరంలో ప్రధానమైన అవయవం ఏంటంటే శిరస్సు. కాబట్టి సప్త శీర్షణ్యాః ప్రాణాః, చివరి పక్షంగా అది చెప్పారు. శిరస్సులో 7 ప్రాణాలు ఉన్నాయి. అంటే శిరస్సులో 7 ప్రాణాలు అంటే శిరస్సులో 7 రంధ్రాలు ఉన్నాయి. 2 చక్షువులు, 2 కన్నులు, నాసికా రంధ్రాలు 2, చెవుల రంధ్రాలు 2, ఇక్కడికి 7 వచ్చాయి. వాగ్రంధ్రం 1. అంటే ఇంచుమించుగా చక్షువులు 2, శ్రోత్రాలు 2, ఘ్రాణాలు 2, వాగింద్రియం 1. ఈ 7 కలిపి శిరస్సు ద్వారా మనం ప్రపంచంతో మనం వ్యవహారం సాగించడానికి కావాల్సిన ఏ అవయవాలైతే ఉన్నాయో ఆ అవయవాలను అధిష్ఠించిన పరమాత్మ యొక్క 7 శక్తులు, ఈ 7 అవయవాలను అధిష్ఠించిన 7 శక్తులు ఈ 7 సూర్యమూర్తులు. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రాణశబ్దం చేత చెప్పబడుతున్నాయి అని చెప్పి మనకి ఉపనిషత్ మూలకంగా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రాణాహ అలాగే ఋతుకర్త, సూర్యుడే ఈ ఋతువుల్లో మార్పును కలిగిస్తున్నాడు. దీన్ని కూడా మనకు చెప్తారు, తస్యాః కాల విశేషేణ స్మృతం కాల విశేషణం అని. తస్యాః పాక విశేషేణ సూర్యో మరీచిమాదత్తే సర్వస్మాత్ భువనాదధి. ఈ సూర్యుడు ప్రపంచానికి ఆవలివాడు. నిజానికి పరమాత్మైన సూర్యుడు ప్రపంచానికి అతీతంగా ఉండేవాడు. కానీ ఈ ప్రపంచంలో ఉండే సారాన్ని మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఉండే సారమే సూర్యకిరణాల ద్వారా పైకి లాగబడుతోంది, మళ్ళీ ఇవ్వబడుతోంది. ఆ సూర్యకిరణాల యొక్క ప్రభావం చేతనే తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం. ఆ సూర్యుడు తన యొక్క కిరణాలలో మార్పు చేయగా కాలాల్లో మార్పు వస్తోంది. ఎందుకంటే మనం కాలాన్ని గణనం చేయడానికి ప్రధానంగా ఉండేవి పక్షాలు లేదా మాసాలు లేదా ఋతువులు. ఒకదానికి చంద్రుడు కారణం, ఒకదానికి సూర్యుడు కారణం. మనం పక్షాలు, తిథులు, మాసాలు ఇంతవరకు కారణం చంద్రుడు. ఎందుకంటే చంద్రుడి యొక్క తిథుల ప్రకారం లెక్క పెడతాం. నిజానికి ఒక రకంగా మాసాలకు కూడా చంద్రుడే కారణం, ఎందుకంటే 2 పక్షాలు కలిపితే మాసం కాబట్టి. కానీ మాసంలో మార్పుకి కారణం చంద్రుడు కాదు, పక్షాల్లో మార్పుకి కారణం చంద్రుడు. కానీ ఋతువులో మార్పుకి కారణం చంద్రుడు కాదు, ఋతువులో మార్పుకి కారణం సూర్యుడు. కాబట్టి ఋతువులో పైగా ఇంకోటి ఏమిటంటే పక్షానికి మనకి కాలంలో వాతావరణంలో పెద్ద తేడాలు కనపడవు. కాలంలో మార్పు వచ్చింది అని చెప్పి ఎప్పుడు అంటాం? ఈరోజు నిన్న రేపు ఒకటేలాగా ఉంటాయి. కాబట్టి దినంలో మనకి కాలంలో మార్పు అనేది రాదు. అలాగే ఈ వారం వచ్చే వారం కూడా ఒకటేలాగా ఉండొచ్చు, ఈ పక్షం వచ్చే పక్షం కూడా ఒకటేలాగా ఉండొచ్చు. అప్పుడప్పుడు ఈ నెల వచ్చే నెల కూడా పెద్దగా వాతావరణంలో మార్పు లేకపోవచ్చు. కానీ కాలంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే సూర్యుడిలో మార్పు వచ్చినప్పుడు. అంటే సూర్యుడికి దృష్టిని పెట్టుకొని భూమికి ఎప్పుడైతే ఆ స్థానంలో మార్పు వస్తుందో, అంటే సూర్యాపేక్షమైన
ఒక మార్పు వచ్చినప్పుడు మనకి ఋతువు మారి కాలం అనేది మారుతుంది. అందుకనే పాశ్చాత్య సంవత్సరంలో డిసెంబర్ 31కి జనవరి 1కి పెద్ద తేడా ఏమీ లేదు. మనకి మాత్రం తేడా ఉంది. ఎందుకంటే ఫాల్గుణం చివరికి చైత్రం మొదటికి మనకి ఒక ఋతువు మారుతుంది. మనకి నేరుగా తేడా కనపడకపోవచ్చు, కానీ ఆ ముందొచ్చే ఋతువుకి వసంత ఋతువుకి స్పష్టమైన తేడా ఉంది. అప్పటి వరకు చలికాలం అన్నీ ఎండిపోయి ఉంటాయి, ఇక్కడి నుంచి చిగురింపులు కొత్త మొదలు. కాబట్టి ఆ ఋతువులో మార్పు వల్ల కాలంలో మార్పు, కాలంలో మార్పు వల్ల ప్రపంచంలో మార్పు. కాబట్టి ఋతుకర్త అనేవాడు సూర్యుడు ప్రభాకర. ఈ ఋతువులు కూడా కూడబలుక్కొని కాల ప్రవాహంగా మారుతున్నాయి. కాబట్టి ఋతుకర్త అంటే కాలకర్త అని అర్థం. కాలానికి ఆధారమైన వాడు సూర్యుడు అనేది. దీన్ని కొనసాగిస్తూనే అక్కడ ఉపనిషత్తు ఒక మంచి ఉదాహరణ చెప్పింది. ఈ కాలంలో మార్పుని సూర్యుడు సాధిస్తున్నాడు కదా. మామూలుగా ఏదైనా మారితే అది ఒక దగ్గరికి ఆగిపోవాలి. ఇప్పుడు పాలును తోడు పెట్టాము, అది మారి 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 పెరుగుగా మారి అక్కడికి ఆగిపోతుంది, ఇంకా మళ్ళీ మారదు. ఆ పెరుగు పొల్లగా అయిపోవాలి తప్ప పెరుగులో మార్పు రాదు. పెరుగు మరొకటి అవ్వదు, మనం దాన్ని చిలికితే తప్ప అది ఇంకోటి అవ్వదు. పాలులో తోడు పెడితే దాని యొక్క మార్పు ఒక దగ్గర ఆగిపోతుంది. కాబట్టి సూర్యుడి వల్ల కాలంలో మార్పు వస్తుందంటే ఆ మార్పు ఎక్కడికైనా ఆగిపోతుందా అని అంటే అది ఎక్కడికి ఆగట్లేదు. ఎన్ని కాలాలు దాంట్లో వచ్చి చేరినా అది ఆగట్లేదు. దీనికి ఒక మంచి ఉపమానం చెప్పింది వేదం. ఎందుకు చెప్తానంటే మనకి సూర్యతత్వం ఒకటి పక్కన వేదంలో ఎంత మంచి కవిత్వం ఉందో చూపించడానికి. ఇట్లాంటి ఉదాహరణలు మానవ మీదకు అందవు. అక్కడ ఏం చెప్పారు, తాన్నద్యోభిసమాయంతే అక్షయ్యాత్స్యందతే యథా తాన్నద్యోభిసమాయంతే సోరుస్సతీన నివర్తతే ఏవం నానా సముత్థానాః కాలా సంవత్సరగ్శ్రితాః అణుషశ్చ మహశ్చ సర్వే సమవయంతి తం. ఇంతవరకు చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే నదీవ ప్రభవాత్ కాచిత్, ఒక నది ఉంది, కాచిన్ నది ఒక నది ఉంది, అది అక్షరాత్ స్యందతే, దాని యొక్క మూలస్థానం ఏంటో ఆ మూలస్థానంలో ఉత్పత్తి అక్షయంగా ఉంది. అంటే అక్కడ నీళ్ళు అయిపోతాయి అనేది ఏమీ లేదు. అటువంటి ఒక నది ప్రవహిస్తోంది. కాబట్టి దాని యొక్క మూలం అక్షయంగా ఉంది, కాబట్టి ఆ నది కూడా అక్షయంగా ఉంది. దానికి ఏమవుతుందంటే తాన్నద్య అభిసమాయంతి, దాంట్లోకి ఆ నదిలోకి ఇతర నదులు కూడా వచ్చి చేరుతున్నాయి. అప్పటికే దానికి నివృత్తి లేని ఒక మూలస్థానం ఉంది, అక్కడి నుంచి ప్రవహిస్తోంది. దానిలోకి మళ్ళీ ఇతర నదులు కూడా వచ్చి చేరుతున్నాయి. తాన్నద్యోభిసమాయంతి, అప్పుడేముంది సా ఊరుస్సతి ననివర్తతే, ఆ నది యొక్క బలం ఇంకా పెరిగి దాని యొక్క ప్రమాణం ఇంకా పెరిగి నివర్తతే, అది ఎప్పటికీ కూడా ఎండిపోకుండా ఉంటుంది, నిరంతరంగా ప్రవహిస్తుంది. ఇదే విధంగా కాలం కూడా ఏవం నానా సముత్థానాః కాల సంవత్సరగ్ శ్రుతాః, అలాగే సంవత్సర స్వరూపమైన కాలం కూడా అట్లాంటిదే. సూర్యుడిని మూలస్థానంగా పెట్టుకొని, అక్షయమైన సూర్యదేవతని మూలస్థానంగా పెట్టుకొని సంవత్సర రూపంగా ప్రవహిస్తున్న ఈ కాలము, దీంట్లోకి ఎలాగైతే అక్కడ నదిలోకి ఉపనదులు వచ్చి చేరాయో అలాగే ఇక్కడ కూడా అణుషశ్చ మహశ్చ సర్వే తమేవ సమవయంతి. చిన్న చిన్న కాల ప్రమాణాలు కావచ్చు, పెద్ద పెద్ద కాల ప్రమాణాలు కావచ్చు, అవన్నీ కూడా ఈ సంవత్సరం అనే కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. చిన్న చిన్న క్షణాలు, కాష్ఠాలు, ముహూర్తాలు, ఇట్లాంటి చిన్న చిన్న ప్రమాణాలు, అయనాలు, ఋతువులు, పక్షాలు, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రమాణాలు, ఇవన్నీ కూడా సంవత్సరంలో కలిసిపోతున్నాయి. ఒక్కొక్కటి ఎలాగైతే ఒక్కొక్క నది వచ్చి ఆ సముద్రంలో కలిసిపోతుంటుందో, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క పక్షం, ఇవన్నీ ఒక్కొక్కటిగా వచ్చి సంవత్సరం యొక్క కాల ప్రవాహంలో చేరిపోతున్నాయి. కాబట్టి ఈ కాల ప్రవాహం నిరంతరంగా సాగుతున్నది. ఏవం నానా సముత్థానాః కాలాః సంవత్సరగ్ శ్రుతాః, కాబట్టి అన్ని కాలాలు ఈ సంవత్సరాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఈ సంవత్సరానికి మూలము సూర్యుడు. కాబట్టి ఈ రకంగా సూర్యుడు ఋతుకర్త అని మనకి వేదం వర్ణించింది. అందుకని అరుణంలో మొదట్లో చేసేది ఏమిటంటే ఒక్కొక్క ఋతువులో సూర్యుడు ఎట్లా ఉంటాడో వర్ణన ఉంటుంది. ఒక దగ్గర కనకాభాని వాసాగంసి, ఒక దగ్గర సూర్యుడు ఆ బంగారపు వర్ణం ఉన్న బట్టలు వేసుకొని ఉంటాడు, ఇంకో దాంట్లో ఎరుపు వర్ణంలో ఉంటాడు. అలా ఒక్కొక్క ఋతువులో ఈ మాట చెప్పి సూర్యుడి వల్లనే అక్షయమైన సంవత్సరమైన కాల ప్రవాహం నడుస్తోంది అని చెప్పి దాని తర్వాత వెంటనే ఋతువుల యొక్క వర్ణన చేసింది వేదం అక్కడ. ఈ రకంగా ఋతుకర్త ప్రభాకర. స్థూలమైన అర్థం ఏమిటంటే అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు. దేన్నైనా చూడాలన్నా సరే సూర్యప్రకాశం తప్పనిసరి. లోతైన అర్థం ఏంటంటే లోపల చైతన్య ప్రకాశం లేకపోతే ఏ విషయం కనపడదు.
వాడికి అన్ని కాళ్ళు చేతులు కీళ్ళు ముక్కు అన్నీ సరిగ్గా ఉన్నాయి, శరీరంలో మాత్రం చైతన్యం లేదు అంటే వాడు ఏ విషయాన్ని కూడా చూడలేడు. కాబట్టి అన్నిటికీ ప్రకాశాన్ని అందించి అన్నింటినీ చూపించేది నిజంగా ఏది అంటే సూర్యుడు కూడా కాదు, మనిషిలో ఉండే చైతన్యము. కాబట్టి ఆ చైతన్య స్వరూపమైన పరమాత్మయే ఈ సూర్యుడు అని అక్కడ వేదం మనకి వర్ణించింది. దాని తర్వాత వరుసగా సూర్యనామాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. ఆదిత్య సవిత సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకర. ఇవన్నీ సూర్యుడికి పర్యాయ పదాలే. ఆదిత్యుడు అన్నా కూడా సూర్యుడే, సవిత అన్నా కూడా సూర్యుడే, ఖగః అన్నా కూడా సూర్యుడే, గభస్తిమాన్ అన్నా కూడా సూర్యుడే. అర్థంలో తేడా. ఆదిత్యుడు అంటే మనం అనుకున్నట్లుగా ప్రతి నామానికి రెండు అర్థాలు ఉంటుంటాయి. పరమాత్మపరమైన ఒక అర్థం, ఆ దేవతా రూపానికి సంబంధించిన ఒక అర్థం. దేవతా రూపానికి మనకు తెలిసిందే, కశ్యప ప్రజాపతికి అదితిదేవి ద్వారా దేవతలందరూ కలిగారు. కాబట్టి అదితి యొక్క సంతానం మనకు ముందు వస్తుంది. అదితేః పుత్రః అని వస్తుంది. అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః అని చెప్పి వస్తుంది. కాబట్టి అదితి పుత్రుడు, కాబట్టి ఆదిత్యుడు. నిజానికి ఇక్కడ స్తోత్రం ఆదిత్య హృదయ స్తోత్ర ప్రారంభం ఇక్కడి నుంచి అని చెప్పి లెక్క. ఇప్పటి వరకు చెప్పింది సూర్య పరిచయం. ఆదిత్య స్తోత్ర ప్రారంభం ఆదిత్య అని ఇక్కడి నుంచి ప్రారంభం అని చెప్పి లెక్క. కాబట్టి ఇక్కడ ఆదిత్యుడు అంటే గూఢమైన అర్థం ఒకటి ఉంది. ఆది కూడా లేనివాడు ఆదిత్యుడు. త్యహ అంటే త్యజతి, ఆది కూడా లేకుండా కాలానికి కూడా అతీతంగా ఉండేవాడు ఆదిత్యుడు. ఇదొక అర్థం. ఇంకొక అర్థం చెప్పారు, అత్తి అంటే తినేవాళ్ళు. కాబట్టి ఆదిన్ అంటే బాగా భోజన ప్రియులు, భోగలాలసులైన తామస స్వభావం రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళని త్యజతి వాళ్ళని దూరంగా పెట్టేవాడు ఆదిత్యుడు. అంటే ఏమిటి? ఆ తామస స్వభావం ఉండే వాళ్ళకి, ఆ రాక్షస ప్రవృత్తి ఉండే వాళ్ళకి ఎవరైతే దొరకరో ఆ పరమాత్మ. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు? దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత. దైవీ సంపత్తు ఉంటే మోక్ష మార్గంలో ఉంటాడు, ఆసురీ సంపత్తు ఉంటే బంధంలోనే ఉంటాడు. మాం అప్రాప్య ఇవ కౌంతేయ తతో యాంతి యథమాంగతి, మాం అప్రాప్య నివర్తంతే అని ఉంది. వాళ్ళు నన్ను పొందకుండా మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు, వెళ్తుంటారు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా భోగలాలసులైన వాళ్ళకి దొరకకుండా ఉంటాడో అతడు ఆదిత్యుడు అని ఇంకో అర్థం. అలాగే దితి, దితి అనే పదం పెట్టుకొని కూడా ఒక అర్థం ఉంది. అది మనం ఆదిత్య పుత్ర దగ్గర చెప్పుకుందాం. ఈ రకంగా ఆదిత్య శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. సవిత, సవిత అంటే అన్నిటినీ కలిగించేవాడు, అన్నిటినీ పుట్టించేవాడు. సూర్య అంటే అన్నిటినీ ప్రేరేపించేవాడు, దాన్ని వస్తువుని పుట్టించింది అతనే, ప్రేరేపించేది అతనే. ఖగః ఆకాశంలో చరించేవాడు. గభస్తిమాన్ ఈ రకంగా పూష, పూష అంటే పోషించేవాడు. ఈ రకంగా రకరకాల నామాలు చెప్పారు. దీంట్లో ఒక పేరు ఏమిటంటే సువర్ణ సదృశ, బంగారం లాంటి వాడు, బంగారము వంటి వాడు. ఎందుకంటే వేదం పరమాత్మని ఎలా ఉపాసించమని చెప్పిందంటే ఏషోంతరాదిత్యే పురుషో దృశ్యతే, ఆదిత్య మండల మధ్యంలో ఒక పురుషుడిని ధ్యానించాలి. అతను ఎలా ఉంటాడంటే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ. అతనికి మీసాలు గడ్డాలు బంగారం రంగులోనే ఉన్నాయి, అలాగే అతని యొక్క కేశపాశం కూడా బంగారపు రంగులోనే ఉంది. ఒక్కొక్క అవయవం చెప్పినందుకు ఆప్రణఖాత్ కాలి కొనగోటి వరకు, ప్రణఖము అంటే కొనగోరు, కాలి కొనగోటి వరకు మొత్తం కూడా సువర్ణంగానే ఉన్నాడు అతను. అలాగా పరమాత్మని సూర్యమండలంలో ధ్యానించాలి అని చెప్పి అన్నారు. కాబట్టి అట్లాగా ధ్యానించబడేవాడు సువర్ణ సదృశుడు అని ఒక అర్థం. దీనికి ఇంకొంత కవితాత్మకమైన అర్థం ఇక్కడ వ్యాఖ్యాకారులు చెప్పారు ఏంటంటే బంగారం లాంటివాడు అంటే ఏమిటంటే సాధకులకి ఒక నిధి లాంటివాడు. ఎలాగైతే ఒక నిరుపేదకి బాగా ఒక ధనరాశి దొరికితే ఇది నాకు చాలు అని చెప్పి అనుకుంటాడో అలాగా ఇతను కూడా సాధకుల పాలిటి బంగారము. అంటే సాధకులు ఇతన్ని బంగారంలాగా కోరుకుంటారు. సువర్ణ సదృశ అంటే ఒక నిధి లాంటి వాడు. మన త్యాగరాజ కీర్తన ఉంది కదా, నిరుపేద కబ్బిన నిధిరీతి దొరికితివి అని చెప్పి అంటాడు త్యాగరాజ. దాంట్లో నాపాలి శ్రీరామ భూపాలక స్వామి దాంట్లో నిరుపేద కబ్బిన నిధిరీతి దొరికితివి, నిధిరీతి దొరికితివి, ఒక నిధిలాగా దొరికావు నువ్వు. అసలు ఏ ధనం లేనివాడు ధనం ఉంటే బాగుండు, ధనం ఉంటే ఇంకా రెండో చింతన ఉండదు, నాకు ఇంకా ధనం రాకపోతే నాకు జీవితమే లేదు అని ఎలాగైతే తన అన్ని ప్రయత్నాలని, అన్ని ఆశలని, అన్ని కోరికలని, అన్ని ప్రయత్నాలని ఆ ఒక్కదాని యొక్క లాభం మీద కేంద్రీకృతం చేస్తాడో అదేవిధంగా సూర్యుడు కూడా
నిరుపేదల వంటి సాధకులకి నిధి లాంటి వాడు. అంటే నిజమైన సాధకులు పరమాత్మైన ఆ సూర్యుడిని పొందడానికి వాళ్ళ అన్ని కోరికల్ని, అన్ని ఆలోచనలు ఉండే సమయం మొత్తం ఎవరి కోసమైతే శ్రమించి ఎవరిని పొందుదామని చెప్పి అనుకుంటారో అతను సాధకుల పట్ల నిధి లాంటి వాడే సువర్ణ సదృశుడు అని చెప్పి అనిపించుకుంటాడు అని ఒక అందమైన అర్థం చెప్పారు అక్కడ. ఈ రకంగా చెప్తూ హరిదశ్వ సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్, ఇవి ఇంకొన్ని పేర్లు. హరిదశ్వ అంటే పచ్చని గుర్రాలు కలిగినవాడు, ఇది భౌతికమైన అర్థం. హరిత్ అనే పదానికి పచ్చని రంగు అనే అర్థంతో పాటు దిక్కులు అని చెప్పి కూడా ఉన్నాయి అర్థం ఉంది. హరిదశ్వ అంటే దిక్కుల నిండా వ్యాపించి ఉన్నవాడు. సప్తసప్తి, సప్తి అంటే గుర్రం. దీనికి రెండు అర్థాలు చెప్పారు. సూర్యుడికి ఒకటే గుర్రం, దాని పేరు సప్త. వేదంలో ఈ మాట ఒకటి ఉంది, సప్తనామ ఏకహయ అని ఉంది. సప్త అనే పేరు కలిగిన ఒకటే గుర్రం కలిగినవాడు. రెండో అర్థం ఏంటంటే 7 గుర్రాలు కలిగినవాడు. 7 గుర్రాలు కలిగినవాడు. కొంతమంది ఈ కాలంలో ఏం చెప్తున్నారంటే 7 రంగులే 7 గుర్రాలు, ఒకటే సూర్యకిరణంలో అంతర్లీనంగా ఉండే 7 కిరణాలే 7 గుర్రాలు. దాన్ని కాదనుకోక్కర్లేదు. అయితే వైదికమైన నిర్వచనం ఏంటంటే వేదంలో వాడిన ప్రధానమైన ఛందస్సులే ఆ గుర్రాలు. ఎందుకంటే మనకు ముందు వస్తుంది సూర్యుడు వేదస్వరూపుడు. ఆ వేదస్వరూపాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఛందస్సులు, వైదికమైన ఛందస్సులే ఆ 7 గుర్రాలు. కాబట్టి సప్తసప్తి. ఈ రకంగా రకరకాల పేర్లు చెప్పారు. మార్తాండ, చాలామంది మార్తాండ అంటారు, అది వాడుకలు వచ్చేసింది. నిజమైన శబ్దం మార్తండ. దీనికి అర్థం ఏం చెప్పారంటే ఈ ప్రపంచం మొత్తం నిజానికి మృతమైనది. ఈ బ్రహ్మాండము అయిన ఈ బ్రహ్మ అండము మృతమైనది, దీనికి స్వతహాగా చైతన్యం లేదు. ఈ మృతమైన అండములో నుండి దాన్ని ఉజ్జీవింపజేసేవాడు మార్తాండు అని ఇట్లాంటి అర్థాలు చెప్పారు. ఇవన్నీ చెప్పాక హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. ఇక్కడ 2 పదాలు రాశారు, శిశిర తపన. చల్లబరిచేవాడు, వేడిగా చేసేవాడు, 2 సూర్యుడే. ఇవన్నీ చెప్పి ఇక్కడ ఏమన్నారంటే అగ్నిగర్భ, అగ్నిని సృజించేవాడు. తర్వాత అదితే పుత్ర, అదితి యొక్క కుమారుడు అని అనుకున్నట్లుగా ఇది స్థూలమైన అర్థం. దీంట్లో తాత్వికంగా అర్థం ఏం రాశారంటే దితిచ్ఛేదనే అని చెప్పి ధాతు. దితి అంటే భేదము, దితి అంటే భేదము. కాబట్టి భేదము లేనిది అంటే అద్వైత జ్ఞానము, అంటే ఉపనిషత్ జ్ఞానము, బ్రహ్మ విద్య. అదితి అంటే భేదము లేని విద్య. దాని యొక్క పుత్రుడు అంటే దానివల్ల కలిగేవాడు, దానివల్ల దొరికేవాడు అయినవాడు అదితే పుత్ర. కాబట్టి ఇప్పటికేమైంది అదితి అంటే అభేదము అని చెప్పి వచ్చింది. భేదానికి ఇంకో పేరు ద్వైతము. కాబట్టి అదితి అంటే అద్వైతము. ఆదిత్యుడు అంటే అద్వైత స్వరూపుడు అని అర్థం వస్తుంది. అంటే ఒక మహావాక్యంలాగా దీన్ని భావించవచ్చు. ఆదిత్యుడు అంటే భేదము లేని స్వరూపం కలిగిన వాడు. భేదాలు 3 రకాలు, స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు. 3 రకాల భేదాలు ఉంటాయి. దీన్ని మనకి మామిడి చెట్టులో విద్యారణ్య స్వామి ఒక గ్రంథంలో చూపించారు. మామిడి చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఉండే తేడా విజాతీయ భేదం. ఆ వృక్ష జాతిలోనే తేడా ఉంది. మామిడి చెట్టు వేరు, కొబ్బరి చెట్టు వేరు, ఏదో మామిడి చెట్టు వేరు, ఇంకేదో పనస చెట్టు వేరు. ఈ రకంగా విజాతీయమైన భేదం. ఒకటి సజాతీయ భేదం. ఈ మామిడి చెట్టుకి ఆ మామిడి చెట్టుకి తేడా, ఈ మామిడి చెట్టుకి 2వ మామిడి చెట్టుకి తేడా, 3వ మామిడి చెట్టుకి తేడా. ఆ జాతిలోనే వ్యక్తుల మధ్యలో తేడాలు. స్వగతమైన భేదం అంటే మామిడి చెట్టులోనే కొమ్మ వేరు, రెమ్మ వేరు, మూలం వేరు, ఆకు వేరు, పువ్వు వేరు, కాయ వేరు, పిండి వేరు, ఫలం వేరు. తనలో అంతర్గతంగా భేదాలు. ఈ 3 భేదాలు పరమాత్మకి లేవు కాబట్టి పరమాత్మకి అభేద స్వరూపుడు, అద్వైత స్వరూపుడు అంటాం. అంటే పరమాత్మ కంటే వేరుగా ఏ పదార్థం లేదు. అలాగే 2వ పరమాత్మ అనేవాడు లేడు. కాబట్టి విజాతీయమైన భేదం లేదు, సజాతీయమైన భేదం లేదు. ఆ పరమాత్మ శరీరంతో అంటే అప్పుడు భేదం వస్తుంది. కాలు వేరు, చెయ్యి వేరు, తల వేరు, పొట్ట వేరు, ఈ భేదాలన్నీ వస్తాయి. కానీ పరమాత్మ నిర్గుణ స్వరూపుడు, నిరాకారుడు, నిర్గుణమైన చైతన్యం. కాబట్టి దానిలో అంతర్గతమైన భేదం ఎత్తడానికి కూడా లేదు. కాబట్టి అటువంటి వాడి పరమాత్మ కాబట్టి ఆదిత్యుడు, అదితి స్వరూపుడు, భేదము లేని స్వరూపం కలిగిన వాడు. అది అదితే పుత్ర. శంఖ, ఏదో విచిత్రమైన పేరు. శంఖం అంటే మనకు వెంటనే పూజ చేయడానికి, అభిషేకానికి పనికొచ్చే శంఖం లేదా ఊదే శంఖం. మనకి ఈ 2 శంఖాలే తెలుసు. ఇక్కడ విడదీశారు దాన్ని. షమ్ము అయిన ఖమ్ము శంఖము. షమ్ అంటే ఏమిటి? మనందరం శాంకర మఠంలో ఉన్నాము. శంకర అంటే ఏమిటి? శంకరోతి, మంగళం ఇచ్చేవాడు. షమ్ అంటే మంగళం. ఖమ్ అంటే ఆకాశం. ఖమ్ అంటే ఆకాశం. కాబట్టి మంగళస్వరూపమైన ఆకాశము అంటే దీన్ని ఉపనిషత్తులో దహరాకాశం అన్నారు.
హృదయాకాశం అన్నారు. ఎందుకంటే ఆకాశం అంటే చోటు, ఎక్కడ చోటు ఉన్నా అది ఆకాశమే. అయితే పరమాత్మ యొక్క విశేష అభివ్యక్తి స్థానం ఏమిటంటే మనస్సు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే సూర్యకిరణాలు ప్రపంచం మొత్తం ఉన్నా అద్దంలోనే దాని ప్రతిబింబం బాగా కనపడుతుంది, ఎందుకంటే అద్దం శుద్ధంగా ఉంటుంది కాబట్టి. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఆత్మ చైతన్యం వ్యాపించి ఉన్నా అది హృదయంలో అభివ్యక్తమవుతుంది. కాబట్టి ఆ హృదయాకాశము పరమాత్మ యొక్క విశేషమైన స్థానము అని చెప్పారు. అందుకని భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పి పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పటికీ హృదయంలో ఉంటాడు అని చెప్పి అంటాం. ఆ హృదయంలో ఉండే ఆకాశానికే పేరు దహరాకాశము. మిగతా ఆకాశాల కంటే అదే మంగళకరమైనది కాబట్టి శంఖ అనే అర్థాన్ని చెప్పారు. శిశిరనాశన ఇట్లా రకరకాల పేర్లు. వ్యోమనాథ అంటే ఆకాశానికి రాజు, సూర్యుడికి ద్యుమణి అనే పేరుంది, అంటే ఆకాశంలో ఉండే మణి, ఇంకా వేరే మణులు ఏమి అక్కడ ఉండవు, సూర్యుడే ఆకాశానికి అలంకారంగా ఉంటాడు. అయితే వ్యోమనాథుడు అనే దానికి ఏం చెప్పారంటే ఊరికనే ఆకాశంలో అన్నిటికంటే ఉండే పెద్ద జ్యోతి అని కాకుండా ఏం చెప్పారంటే నాథుడు అంటే అధికారం ఉండేవాడు. దేని మీదైనా మనకి పూర్తి అధికారం ఎప్పుడు వస్తుంది? మనం దాన్ని తాత్కాలికంగా తెచ్చుకున్నప్పుడు అధికారం రాదు, అది ఎక్కడి నుంచో వేరుగా ఉన్నప్పుడు దాని మీద మనం సలహా ఇవ్వగలుగుతాం, కానీ అధికారం అనేది ఉండదు. అధికారం ఎప్పుడు ఉంటుందంటే దాన్ని మనమే తయారు చేసినప్పుడు. మనం తయారు చేసిన వస్తువుల మీద మనకి పూర్తి అధికారం ఉంటుంది, కాపీరైట్ ఉంటుంది, దాని మీదనే మనకి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి వ్యోమనాథుడు అంటే ఆకాశాన్ని తయారు చేసి ఆకాశ ద్వారా మిగిలిన భూతాన్ని తయారు చేసిన వాడు వ్యోమనాథుడు. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయువాయురగ్ని అనే రీతిలో అన్ని భూతాలని సృష్టించినవాడు. కాబట్టి అన్ని భూతాల మీద పరిపూర్తిగా ఉండే హక్కులున్నవాడు, పూర్ణమైన హక్కులుండేవాడు వ్యోమనాథుడు. అలాంటిది కాబట్టి తమోభేది ఋగ్యజుస్సామ పారగ. ఇదొకటి. రుక్కు యజుస్సు సామములతో పారమును చేరువాడు. దీనికి ఒక మంత్రం చెప్పారు. ఋగ్భి పూర్వాన్హే దివిదేవ ఈయతే యజుర్వేదే తిష్టతి మధ్యాహ్న సామవేదే నాస్తమయే మహీయతే వేదైరశూన్య త్రిభిరేతి సూర్య అని ఒక వేదమంత్రం ఉంది. దీని యొక్క అర్థం ఏంటంటే సూర్యుడు పగటిపూట ఋగ్వేదంతో వెళ్తుంటాడు, అంటే ఋక్ మంత్రాలతో వెళ్తుంటాడు. మధ్యాహ్నకాలం యజుర్మంత్రాలతో ఉంటుంటాడు, సాయంకాలం సామమంత్రాలతో వెళ్తుంటాడు. కాబట్టి వేదైరశూన్య, వేదాలు లేవు అనే మాట లేకుండా, వేదశూన్య అంటే వేదాలు లేవు, వేదై అశూన్య అంటే వేదాలు లేవనే మాట లేకుండా, అంటే ఎల్లప్పుడూ వేదాలతోనే ఉంటూ సూర్య ఏతి, సూర్యుడు ఆకాశంలో ప్రయాణిస్తుంటాడు. కాబట్టి ఋగ్యజుస్సామ పారగ, ఋగ్యజుస్సామముల యొక్క సహకారంతో ఆకాశం యొక్క ఆవలి తీరం చేరుకుండేవాడు. ఇంకోటి కూడా ఉంది, ఋగ్యజుస్సామములతో ఆవలికి చేరుకుండేవాడు అని ఒక అర్థం, ఋగ్యజుస్సామముల ఆవలి ఉండేవాడు అని చెప్పి ఒక అర్థం. ఋగ్యజుస్సామములకు ఆవలి ఉండేవాడు. ఎందుకంటే మనకి ఈ వర్ణన కూడా మనకి ఉపనిషత్తులో ఉంది. ఆదిత్యో వయేష ఏతన్మండలం తపతి తత్రతా ఋత. సూర్య మండలం ఒకటి ఉంది, ఆ మండలము ఋగ్మంత్రాల యొక్క స్వరూపం. తత్ర అర్చి తాని సామాని, ఆ మండలంలో ఉండే ప్రకాశము సామవేద మంత్రాలు. తాని సామ్నాం లోక య ఏతస్మిన్ మండలేర్చిషి పురుష, ఆ మండలంలో ఉండే తేజస్సులో ఉండే పురుషాకారం ఏదైతే ఉందో తాని యజూగుంషి స ఇరుషాం మండలం లోకా సైషా త్రయ్యేవ విద్యా తపతి ఏషోంతరాదిత్య హిరణ్మయ పురుష అనుకున్నట్లుగా ఆదిత్యుడిలో ఆ స్వర్ణమయమైన పురుషుడు ఎవరు అని చెప్పంటే ఋగ్మండలం మధ్యలో ఉండే సామజ్యోతి, సామజ్యోతి మధ్యలో ఉండే యాజుషమైన పురుషాకారం, ఆ పురుషాకారంలో ఉండే చైతన్యమే సూర్యదేవత. కాబట్టి రుక్కులని దాటి సామాల్ని దాటి యజస్సులను దాటిపోగా ఏ దేవత అయితే మనకి దొరుకుతుందో ఆ దేవత ఋగ్యజుస్సామ పార గహ, ఋగ్యజుస్సామ్నాం పారే గమ్యతే, ఋగ్యజుస్సాముల యొక్క ఆవలి స్థానంలో దొరికేవాడు ఋగ్యజుస్సామ పారగహ అని ఈ రకంగా ఇదొక అర్థం చెప్పారు. ఘనవృష్టి అపామిత్ర వింధ్యవీథి ప్లవంగమ. వింధ్యవీథి అంటే ఆ వింధ్య పర్వతం పెరిగినప్పుడు ఆకాశాన్ని అడ్డుకుంది, సూర్యుడు యొక్క మార్గాన్ని అడ్డుకుంది. కాబట్టి సూర్య మార్గం వింధ్య పర్వతం యొక్క మార్గం ఆ రకంగా అడ్డుకున్నది. ఆతపి మండలి మృత్యు, సూర్యుడే మృత్యువంట. ఇది కూడా చెప్పింది. ఏతం అసౌ ఏష ఏవావమో మృత్యు అని చెప్పి మనకు వస్తుంది. ఈయన్నే మృత్యు అని చెప్పి చెప్తారు. అరుణంలో అడుగుతారు అసలు మృత్యు అంటే ఎవరు
అని చెప్పంటే సూర్యుడే మృత్యువు. ఎందుకంటే మృత్యు అంటే ఏమిటి? మనకి కాలం చెల్లిపోయింది అని చెప్పేది. మన రోజులు ఇంకా అయిపోయాయి, ఈ శరీరంతో మనం ఉండే కాలం తీరిపోయిందని చెప్పి మృత్యువు. కాబట్టి నిజమైన మృత్యు ఎవరు అని చెప్పంటే సూర్యుడు. అందుకని ఇంకో మంత్రం ఉంది, యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదా యోదేతి అన్న మంత్రం ఉంది. ఎవరైతే ఏ సూర్యుడైతే రోజు ఉదయిస్తున్నాడో, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు అని చెప్పంటే సర్వభూతానాం ప్రాణానాయ ఆదాయ, అందరి ప్రాణంలో ఇతని ప్రాణం నుంచి ఒక రోజు, ఇతని ఆయుష్ నుంచి ఒక రోజు, అతని ఆయుష్ నుంచి ఒక రోజు, అతని ఆయుష్ నుంచి ఒక రోజు, ఇట్లా సర్వభూతాల ఆయుష్ నుంచి ఒక రోజు 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 కూడబెట్టి సూర్యుడు పొద్దున పూట ఉదయిస్తున్నాడు. అంటే సూర్యుడు ఉదయించాడంటే ఒక రోజు అయిపోయింది, అది మనకి తిరిగి కూడా రాదు. ఈ రకం కూడబెట్టి 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 ఏ రోజైతే మన రోజులైతే చెల్లిపోతాయో ఆ రోజే మనకి మృత్యువు. కాబట్టి మన మృత్యు నిర్ణయించేది ఎవరు? సూర్యుడు. కాబట్టి సూర్యుడే నిజమైన మృత్యువు. అలాగే మనకి ఇంకో మంత్రం కూడా ఉంది, యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థావేద యత్ర సహా అనో మంత్రం ఉంది. అంటే పరమాత్మ ఈ జగత్తు పట్ల ఎలా మృత్యు అవుతాడో నా మంత్రం ఉంది. మనం దాని గురించి తర్వాత అనుకుందాం, మనకి సమయం కూడా సూర్యుడు మనకు చూపించే సమయం సన్నగిల్లుతుంది కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. ఆతపే మండలి మృత్యు పింగళ, ఎర్రనివాడు. అంటే పింగళ అంటే ఇది కూడా ప్రాతసంధ్యలో సాయం సంధ్యలో ఆ ఎరుపుని చెప్పే విషయం. దీనికి కూడా మనకి రుద్రంలో మంత్రం కనబడుతుంది, అసౌయస్తామ్రో అరుణత బభ్రస్సు మంగళ అన్న మంత్రం కనబడుతుంది. అసౌయస్తామ్ర అంటే ఎర్రగుండేవాడు, అరుణ అంటే ఎర్రగుండేవాడు, బభ్రు ఎర్రగా ఉండేవాడు, సో మంగళ స్వరూపుడైన వాడు. 3 సార్లు ఎర్రగున్నాడని చెప్పి ఎందుకు అన్నామంటే అక్కడ వ్యాఖ్యాకారులు రాశారు, సూర్యుడు ఉదయిస్తుండే కొద్దీ ఆ ఎరుపులో ఛాయలు మారుతుంటాయి. ఉదయిస్తున్నప్పుడు చాలా ఎర్రగా ఉంటాడు, ఇంకొంచెం ఉదయించాక ఎర్రగానే ఉంటాడు కానీ కొంత ఎర్రగా తగ్గుతుంది, ఎరుపు తగ్గుతుంది. ఇంకా ఇంచుమించుగా మధ్యలోకి వచ్చేసాడంటే ఇంకా ఎర్ర జీర మాత్రమే ఉంటుంది, ఎర్ర జీర మాత్రమే ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఉదయిస్తుండగా ఆ ఎరుపు, ఆ ఎర్ర రంగులో రక్తవర్ణం ఉండే భేదాలే అక్కడ మంత్రంలో తామ్ర, అరుణ, బభ్రు, సుమంగళ, ఈ ఎరుపులో రంగులే ప్రభేదాలే, అవాంతర భేదాలే ఆ 3 రంగులు. కాబట్టి అలాగా పింగళ సర్వతాపన కవి అని చెప్పంటే అన్నీ తెలిసినవాడు, అన్ని విషయాల్ని బాగా తెలిసినవాడు. కాబట్టి కవి. విశ్వ మహాతేజ, ఈ రకంగా అన్ని చెప్పి నక్షత్రగ్రహ తారాణం అధిప, ఆకాశంలో ఏ ఇతర జ్యోతులున్నా కూడా వాటిలన్నింటినీ శాసించేది ఈ సూర్యు యొక్క తేజస్సే. తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. సూర్యుడు ద్వాదశాత్మ, 12 సూర్యులు ఉంటారని చెప్పి అంటారు. అంటే మనం అనుకున్నట్లుగా అవి ఏదో వేరు సూర్యులు అని చెప్పి కాదు, ఒక్కొక్క మాసంలో సూర్యమూర్తికి వేరే వేరే పేరు ఉంటుంది. అవి మనకు శాస్త్రం చెప్పారు. ఇంద్రో ధాత భగః పూష మిత్రోథ వరుణ అర్యమా అర్చిర్ వివస్వాన్ త్వష్టాచ సవిత విష్ణురేవచ. వీళ్ళు 12 ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు అంటాం కదా, వీళ్ళు 12 మాసాలకి అధిదేవతలు. వీళ్ళల్లోనే భగవంతుడి గీతలో ఆదిత్యానామహం విష్ణు అని చెప్పి అన్నాడు. 12 ఆదిత్యులు. విష్ణు అంటే మహావిష్ణువు కాదు, రుద్రాణం శంకరశ్చాస్మి అంటే పరమశివుడు కాదు, వీళ్ళు గణదేవతల్లో ఒకళ్ళు. కాబట్టి ఇక్కడ ఆదిత్యానామహం విష్ణు అంటే మహావిష్ణువు కాదు. ఈ 12 ఆదిత్యుల్లో ఒక మాసానికి సూర్యుడి యొక్క మూర్తికి పేరు విష్ణువు. కాబట్టి ఈ 12 సూర్యమూర్తులలో విష్ణు అనే మూర్తి ప్రసిద్ధమైన ప్రధానమైన మూర్తి. కాబట్టి అది నా యొక్క విభూతి అని చెప్పి భగవంతుడు గీతల్లో చెప్పాడు. ఇవన్నీ నమస్కారం చేసి నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః. ఇక్కడ పాఠాంతరం ఉంది, పశ్చిమే గిరయే నమః. పెద్ద తేడా ఏమీ లేదు, ఒకటేనండి. నమః పూర్వాయ గిరయే, తూర్పు గిరికి నమస్కారము. పశ్చిమాయాద్రయే నమః అంటే పడమటి కొండకి నమస్కారము. పశ్చిమే గిరయే నమః అంటే పడమట ఉండే కొండకి నమస్కారం. పడమటి కొండకి నమస్కారము, పడమరలో ఉండే కొండకి నమస్కారం అనేది తేడా తప్ప పెద్ద అర్థభేదం ఏమీ లేదు. పశ్చిమాయాద్రయ నమః అని ప్రధానంగా ఉండేది. ఉన్నదున్నట్టుగా సూర్యుడు నమస్కారం చేయకుండా ఈ కొండలకి ఎందుకు నమస్కారం చేశారంటే, మనకి సూర్యుడి యొక్క గమనం ఈ కొండల్ని పెట్టుకుని ఉంటుంది. మనకి పురాణ వాంగ్మయంలో కొండలు అన్నారు, ఇప్పుడు భాషలో చెప్పాలంటే హొరైజన్, ఈస్టర్న్ హొరైజన్, వెస్టర్న్ హొరైజన్. అది పూర్వగిరి, ఉదయగిరి, అస్తగిరి. అంటే అక్కడ 2 కొండలు ఉన్నాయి. సూర్యుడు ఒక కొండ మీదకి వస్తాడని చెప్పి కాదు, ఎక్కడైతే మనకి సూర్యోదయం మొదలవుతుందో అది ఉదయాచలం, ఎక్కడైతే సూర్యబింబం మనకి కనపడకుండా ఉండడం మొదలవుతుందో అది అస్తాచలం. కాబట్టి ఈ 2 కూడా సూర్యుడి యొక్క స్థానాలు.
ప్రత్యేకించి సూర్యుడి స్థానాలు కాబట్టి ఆ స్థానాలు కూడా సూర్యుడివే. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవత యొక్క స్థానాన్ని కూడా దేవతగా భావిస్తాం. అందుకనే మనం తిరుపతి ఎక్కినప్పుడు మనం చెప్పులు వేసుకోకుండా ఎక్కుతాం. ఎందుకంటే ఆ కొండ మీద ఉండేది వెంకటేశ్వర స్వామి, ఆ కొండ కూడా వెంకటేశ్వర స్వామి. అదేవిధంగా సూర్యుడు పరమాత్మయే, ఆ సూర్యుడి యొక్క స్థానమైన ఉదయాద్రి అస్తమాద్రి కూడా సూర్యుడే అనే దృష్టితో ఇక్కడ ఆ గిరులకు కూడా నమస్కారం చేశారు. అలాగే జయాయ జయభద్రాయ, జయమునిచ్చేవాడు, ఆ జయమును భద్రముగా ఇచ్చేవాడు. జయమంటే మనం కోరుకున్నది మనకు దక్కడం, ఆ జయాన్ని భద్రంగా అట్టిపెట్టేవాడు అంటే యోగక్షేమాలు ఇచ్చేవాడు అన్నట్టు. హర్యశ్వాయ నమో నమః, పచ్చని గుర్రాలు కలిగిన వాడికి నమస్కారము. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః, సహస్రాంశుడికి నమస్కారం. అంటే మనం ఏమంటాం, అంశు అంటే కిరణం, 1000 కిరణాల వాడు. 1000 కిరణాల వాడు కాదు, 1000 కిరణాల వాడు సూర్యుడు. ఇక్కడ వ్యాఖ్యాకారులు ఒక మంచి మాట రాశారు. అంశువు అంటే అంశ, అంశు అంటే మొత్తం ప్రకాశంలో ఒక అంశ. అంశువు అన్న అంశ అన్న ఒకటే ధాతు, ప్రతి ఒక్కటి మారుతుంది, విషయం ఒకటి మారుతుంది, అర్థం మారట్లేదు. కాబట్టి 1000 కొలది అంశలు కలిగిన వాడు ఈ సూర్యుడు. సూర్యుడు ప్రధానభూతమైతే రకరకాల అంశాలు ఉన్నాయి. ఏవి అంశాలు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, భగవంతుడు గీతలో చెప్పాడు. పరమాత్మ పూర్ణస్వరూపము, పరమాత్మ యొక్క అంశగా, కల్పితమైన అంశగా జీవుడు ఉంటాడు. దీనికి మనకి శాస్త్రంలో ఘటాకాశం మహాకాశం అని చెప్పారు. ఆకాశం ఒకటే, 2-3 ఆకాశాలు లేవు. అలాగే పరబ్రహ్మ అనేది ఒకటే చైతన్యం ఉండేది. అయితే దాంట్లో మనం ఒక కుండని పెట్టామంటే అప్పుడు భేదం వచ్చింది. కుండ లోపల ఆకాశం, కుండ బయట ఆకాశం. కాబట్టి కుండ లోపల ఉండే ఆకాశము పెద్ద ఆకాశం యొక్క ఒక అంశ. అయితే ఇప్పుడు మనం అడగాలి, నిజంగా కుండలో ఒక ఆకాశం, కుండ బయట ఉండే ఒక పెద్ద ఆకాశం, 2 ఆకాశాలు ఉన్నాయా అంటే 2 ఆకాశాలు లేవు, ఉండే ఆకాశం ఒకటే. అయితే కుండ ఉంది కాబట్టి చిన్న ఆకాశము పెద్ద ఆకాశం అనే భేదం వచ్చింది. కాబట్టి ఎంతవరకైతే ఈ జీవుడి యొక్క ఉపాధి ఉంటుందో, ఉపాధిలో చిక్కుకున్న చైతన్యము, అన్ని ఉపాధుల్ని శాసించే ఒక చైతన్యము అనే భేదం ఉండనే ఉంటుంది. కాబట్టి అలాగే ఈ అంశాలు కూడా ఎలాగైతే నిజానికి ఆకాశంలో విభాగం లేనప్పటికీ అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం అన్నారు గీతలో. దాంట్లో నిజానికి ఏ భేదం లేదు, కానీ లోకంలో భేదం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఎలాగైతే ఆకాశం నిజానికి భేదం లేదు, చాలా కుండలుంటే చాలా ఘటాకాశాలు ఉన్నాయి అన్నట్టుగా భేదం లేని దాంట్లో భేదం ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుందో, అదేవిధంగా అవిభక్తంచ భూతేషు పరమాత్మ కూడా ఒకటే చైతన్యము. ఆ ఒకే చైతన్యమే ఒక్కొక్క మనసులో ప్రతిబింబించినప్పుడు విభక్తంగా రకరకాలుగా బహుత్వం ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ నిజానికి బహుత్వం లేదు, తాత్కాలికమైన బహుత్వం ఉంది. మళ్ళీ ఆ కుండని పగలు కొట్టేశామంటే మళ్ళీ ఇది ఘటన లోపలి ఆకాశం బయట ఆకాశం అనే భేదం ఏమీ లేదు, ఉండేది ఒకటే ఆకాశము. ఈ రకమైన అంశాలు అంటే ఏమిటి? నిజానికి అంశాలు తనకి లేకపోయినా 1000 కొలది అంశాలు, కల్పితమైన జీవాంశాలు కలిగిన వాడు కాబట్టి పరమాత్మని సహస్రాంశుడు అని చెప్పి అన్నారు. ఇది మరీ అండి, అన్ని అంశాలు ఉంటే అంశాలు లేవని చెప్పి ఎట్లా అంటారంటే, అందుకని వెంటనే ఆదిత్యాయ గుర్తు చేయడానికి 1000 అంశాలు కలిగిన వాడు కానీ వస్తుతః ఆదిత్యుడు అంటే ఏ భేదము లేనివాడు అని ఆ పేర్లు పక్కపక్కనే పెట్టారు. 1000 కొలది జీవులు ఉన్నారు, ఒక్కొక్క జీవుడు ఇతని యొక్క అంశే, కానీ 1000 కొలది జీవులున్న భేదం మాత్రం లేదు. ఆ ఒక్కొక్క జీవుడిలో కనపడే చైతన్యము తన చైతన్యం కంటే వేరు చైతన్యం కాదు. ఎలాగైతే మనకి లోకంలో కనపడే రకరకాల ప్రకాశాలు సూర్యప్రకాశం కంటే వేరు కావు. చాలా ప్రకాశాలు ఉన్నాయి, కానీ ఆ ప్రకాశాలన్నీ కూడా సూర్యప్రకాశమే అన్నట్లుగా సహస్రాంశుడు మరియు ఆదిత్యుడు అయిన సూర్యపరమాత్మకి నమస్కారము అని చెప్పారు. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, నమ పద్మప్రబోధాయ మార్తండాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ అనగానే మన నరసింహస్వామి గుర్తొస్తారు. తప్పులేదు, గుర్తు రావచ్చు. ఈ పీఠానికి 35వ అధిపతులైన జ్యేష్ఠమాస నిఘనం వారి యొక్క యోగానుష్ఠానం యొక్క క్రమాన్ని మనం చూసుకున్నప్పుడు వారు రకరకాల ఎన్నెన్నో సాధనలు చేశారు. దాంట్లో వారు చేసిన ఒక సాధన ఏమిటంటే, వారు ఇప్పుడు శృంగేరిలో కాలభైరవ దేవస్థానం ఉంది, వారు అక్కడ కూర్చొని చాలా కాలం ధ్యానం చేస్తుండేవారు. వారికి నరసింహస్వామి అంటే చాలా మక్కువ. కాబట్టి వారు అక్కడ కూర్చొని ఈరోజు నేను సూర్యమండలాన్నే నరసింహస్వామిగా ధ్యానిస్తున్నా అని చెప్పి అనుకున్నారంట. కాబట్టి వారు ఏం చేశారంటే, ఆ సూర్యబింబము నరసింహస్వామి యొక్క ముఖంగా, సూర్యబింబం నుండి వచ్చి ఆ కాంతి మండలం నరసింహస్వామి యొక్క జూలుగా,
ఆ రకంగా భావించి వారు ఆ సూర్యబింబాన్ని నరసింహస్వామిగా ఉపాసన చేశారు అని వారి చరిత్రలో ఒక ఐతిహ్యం ఉంది. అంటే నమ్మ ఉగ్రాయ వీరాయ అంటే నరసింహస్వామిని గుర్తు చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆ పదాల్లో విశేషార్థం ఏంటంటే ఉగ్రాయ అంటే అన్నిటినీ గ్రసించువాడు, అన్నిటినీ ప్రళయకాలంలో మింగేసేవాడు. అలాగే ఇంకో అర్థం కూడా ఉంది, ఉద్గ్రసతి అంటే వెలిగిరక్కేవాడు. మింగేది ఆయనే, దాన్నే మళ్ళీ బయటికి క్రక్కేది ఆయనే. దాని తర్వాత చెప్తారు నాశయత్యేష వైభూతం తదేవ సృజతి. మొత్తం సృష్టిని ఆయనే మింగేస్తాడు, మళ్ళీ సృష్టి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మొత్తం నిర్మించేది అతనే. కాబట్టి అది ఉగ్ర శబ్దానికి 2 అర్థాలు చెప్తారు. వీరాయ అంటే మనకి ఈ పదం తెలుసు, వీరుడు అంటే మనం ఏదో బలిష్ఠుడు అనుకుంటాం. పదం యొక్క అర్థం ఏంటంటే ఈరయతి అనే పదం ఉంది, మనకి వినడానికి కొత్తగా ఉంటుంది కానీ ప్రేరణ అంటే ఏంటి, ఈరణ. కాబట్టి ఒకదాన్ని ప్రవృత్తిలో పెట్టడం, ఒకదాన్ని చేయించడం. వివిధమైన భూతములకు ఈరణ చేసేవాడు, రకరకాల ప్రాణులకి ఆయా సమయాల్లో బుద్ధిని స్ఫురింపజేసి వాళ్ళని ముందుకి నెట్టేవాడు కాబట్టి అతను వీరుడు. అందుకనే మనం ఏం ప్రార్థిస్తాం, ధియో యోనః ప్రచోదయాత్, అందుకనే ప్రార్థించేది. ఎందుకంటే మనస్సుకు అధిదేవత చంద్రుడు, బుద్ధికి అధిదేవత సూర్యుడు, సవిత దేవత. కాబట్టి మనం ఏమంటాం, అందరూ జపించదగ్గ గాయత్రి మంత్రం ఏంటంటే యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయతి తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఇది అందరూ హాయిగా జపం చేసుకోగలిగే పౌరాణిక గాయత్రి అంటారు దీన్ని. కాబట్టి దీనికి అర్థం ఏమిటి, యోదేవ సవిత, ఏ సవితృదేవత అయితే ఉన్నారో అంటే ఈ సూర్యమండలాంతర్గతమైన పరమాత్మ. సవిత అంటే మనం అనుకున్నాం అన్నింటినీ పుట్టించేవాడు, సర్వజగద్ ఉత్పత్తి కారణమే పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతను ధర్మాది గోచరా ధియ, ఇది ధర్మము ఇది ధర్మం కాదు, ఇది సమంజసము ఇది సమంజసము కాదు, ఇది న్యాయము ఇది అన్యాయము అని నిర్ణయించే మా బుద్ధిని ఎవరైతే ప్రేరేపిస్తారో అతనికి మా నమస్కారము. తస్య యద్భర్గః, అతని యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో తదుపాస్మహే, దాన్ని మేము ధ్యానిస్తున్నాము అనే సూర్య ప్రార్థన ఎందుకు చేస్తామంటే బుద్ధిని నడిపించే దేవత సూర్యుడు కాబట్టి వీరాయ అన్నిటినీ ప్రేరేపించేవాడు, అన్ని బుద్ధుల్ని ప్రేరేపించేవాడు. సారంగాయ చాలా వేగంగా ప్రయాణించేవాడు. మనకి పురాణాల్లో చెప్పే మాట ఏమిటంటే ఒక్క అర్ధనిమేషంలో సూర్యుడు 2000 యోజనాలు వెళ్తాడు, అది పురాణాల్లో ఉండే మాట. అదిగాక సూర్యుడు కూడా కదులుతున్నాడు అనే విషయం ఈ మధ్య శాస్త్రాలు తెలిసింది కాదు, అరుణులనే అపశ్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానం, ఈ సూర్యమండలం మొత్తం తిరగడాన్ని నేను చూశాను అని ఆ ఋషి తన అనుభవాన్ని మంత్రరూపంగా చెప్పారు. ఈ సూర్యమండలం చుట్టూరు భూమి తిరగడం మాత్రమే కాదు, అది కూడా చెప్పారు. కాళిదాసు వర్ణనలు కూడా ఉన్నాయి, ఏ విధాన్ని చెప్పే కాళిదాసు వర్ణనలు కూడా ఉన్నాయి. కాబట్టి భూమి సూర్యుడు చుట్టూరు తిరుగుతుందనే కాదు, అసలు సూర్యుడు మండల సహితంగా తిరుగుతున్నాడు అనే మాట కూడా మనకుంది. కాబట్టి సూర్యుడు ఆకాశంలో వెళ్తున్నాడు అనే విషయం మాత్రమే కాదు, నిజంగానే కూడా సూర్యుడు ఒక పంథాలో తిరుగుతున్నాడు అనే విషయం. సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ, పద్మాల్ని మేల్కొలిపేవాడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనఃపద్మాన్ని వికసింపజేసేవాడు. పద్మప్రబోధాయ. దీనికి ఒక మంచి చమత్కార శ్లోకం ఉంది. చారుచర్య అనే ఒక గ్రంథాన్ని క్షేమేంద్రుడు అనే కవి రాశాడు. క్షేమేంద్రుడు మంచి కవి, అలంకార శాస్త్రంలో చాలా గ్రంథాలు రాశారు. దశావతార చరితం అని మంచి కావ్యం రాశారు. ఆయన ఈ చారుచర్య అని ఒక గ్రంథం రాశారు. దాంట్లో సదాచారం ఎలా ఉండాలి, సత్ప్రవర్తన అంటే ఎలా ఉంటుందని దాంట్లో శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఆయన యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే మొదటి సగం నీతి ఉంటుంది, రెండో సగం దానికి ఒక దృష్టాంతం ఉంటుంది. కాబట్టి ముందు ఆయన చెప్పిన నీతి ఏమిటంటే అందరూ తప్పకుండా తెల్లారిగట్ట లేవాలి, అందరూ వాళ్ళ రోజుని పొద్దున్నే మొదలు పెట్టాలి. దానికి ఆయన చెప్పిన ఉదాహరణ అంటే ప్రాతః ప్రబుద్ధం కమలం ఆశ్రయేత్ శ్రీర్గుణాశ్రయ. పొద్దున్నే నిద్రలేచిన పద్మంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటోంది. కాబట్టి పొద్దున్నే ఎవరైతే తయారుగా ఉంటారో వాళ్ళకి సంపదలు శోభ వైభవం మంగళం కలుగుతాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఎలాగా పొద్దున్న లేస్తే మంగళం కలుగుతుంది ఎలా చెప్తున్నారంటే పొద్దున్నే సూర్యుడు రాగానే కమలం వికసిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి వచ్చి దాంట్లో కూర్చుంది అని చెప్పి ఆయన ఒక మంచి చమత్కారం చేశారు. కాబట్టి పద్మప్రబోధాయ అనే విషయం వచ్చినప్పుడు మనకి అది కూడా గుర్తుండే. మాతండాయ నమో నమః అనేది. బ్రహ్మేశానాచ్యుతేశాయ, బ్రహ్మకి విష్ణువుకి శివుడికి ముగ్గురికి కూడా అధిపతి ఈయనే, ముగ్గురికి కూడా పై యజమాని ఈయనే. ఎలాగా అంటే మనం అనుకున్నట్లుగా ఎవరు పరమాత్మ అయితే మిగతా వాళ్ళందరూ కింద వాళ్ళే. అంటే ఇక్కడ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులంటే సృష్టిని చేసే రూపము, స్థితిని చేసే రూపము, లయాన్ని చేసే రూపము. వీటికి ఈశ్వరుడు అంటే యథోచితంగా ఈ రూపాల్ని ధరించేవాడు. తన యొక్క ఇచ్ఛ ప్రకారం స్వేచ్ఛగా ఏ సమయానికి తగిన రూపాన్ని ధరించేవాడు. అది బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్యతే సర్వభక్షాయ. ఈ సర్వభక్షాయ దగ్గర మనం ఒకటి అనుకుందాం అని చెప్పి అనుకున్నాం. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. సర్వభక్షాయ అంటే అన్నిటిని మింగేసేవాడు. పరమాత్మ సర్వాన్ని లయం చేస్తాడు, కానీ అన్నిటినీ భక్షిస్తాడు అన్నప్పుడు మనకి ఉపనిషత్తు ఒక మంచి మంత్రం అక్కడ చెప్పింది. యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థావేద యత్ర సహ అన్న మంత్రం. ఏ పరమాత్మకైతే బ్రహ్మక్షత్రాలు అంటే దానితో మొత్తం ప్రపంచాన్ని తీసుకోవాలి. మొత్తం ప్రపంచం ఓదన, ఆ పరమాత్మకు ఆహారం. పరమాత్మ ఆహారమైనప్పుడు దానికి పక్కన ఒక నంజుడు పదార్థం ఉండాలి. ప్రపంచాన్ని తినేటప్పుడు పరమాత్మకి పక్కన పచ్చడిలాగే ఉందంటే మృత్యుర్యస్యోపసేచనం, మృత్యువే పచ్చడిలాగా ఉందంట. మొత్తం జగత్తు అన్నంలాగా ఉంది. పరమాత్మ ప్రపంచాన్ని మనం అనుకున్నట్లుగా గ్రసతి, పరమాత్మ జగత్తుని భక్షిస్తాడు. కాబట్టి ఆయన కంచంలో ఉండే అన్నం ఏమిటంటే ఈ మొత్తం ప్రపంచం, అన్నంలో ఉండే పచ్చడి ఏమిటంటే మృత్యువు. ఎందుకు ఇట్లాంటి వర్ణన చేసింది ఉపనిషత్తు అంటే అక్కడ భగవత్పాదులు చాలా చక్కగా రాశారు. పచ్చడి అంటే ఏమిటి, ఉపసేచనం అంటే ఏమిటి, లేదా ఏదైనా సాధకం. సాధకం అంటే ఏమిటంటే దానివల్ల అన్నం తినబడుతుంది, చివరికి అది కూడా తినబడుతుంది. అంటే వేరేవి భక్షించబడడానికి హేతువవుతూ తాను కూడా భక్షించబడుతుంది. కాబట్టి పరమాత్మ అదేవిధంగా మృత్యువు ద్వారా అన్ని జీవుల్ని భక్షించి చివరికి మృత్యువుని కూడా భక్షించేస్తాడు. అదే మనం శివుడైతే కాలకాలుడు అని చెప్పంటాం, విష్ణువు అయితే నరసింహ దాంట్లో మృత్యు అని చెప్పి అంటాం. ఏదైనా పెద్ద తేడా ఏమీ లేదు. కాలకాలుడు ఎందుకంటే కాలం ద్వారా మిగిలిన జీవుల్ని అందరినీ లాగేస్తాడు, చివరికి కాలాన్ని కూడా ఆయన లాగేస్తాడు. ఎలాగైతే పచ్చడి కలుపుకోవడం వల్ల అన్నం లోపలికి వెళ్తుంది, ఉట్టి అన్నాన్ని ఎవరు తినరు. పచ్చడి కలుపుకోవడం వల్ల అన్నం లోపలికి వెళ్తుంది, అన్నంతో పాటు పచ్చడి కూడా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ మృత్యువు వల్ల అన్ని జీవులు లయమైపోతుంటాయి, చివరికి ఆ కాలం కూడా పరమాత్మలోనే లయమైపోతుంటుంది. అని రకంగా సర్వభక్షాయ, అన్నిటినీ మింగేసేవాడు అనే ఈ విషయాన్ని వేదం ఇంత చమత్కారంగా వర్ణించింది. కాబట్టి ఇది చేసేటప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే రౌద్రాయ వపుషే నమః. ఈ సమస్త ప్రపంచ భక్షణం చేసేటప్పుడు రుద్ర రూపంతో చేస్తాడు, రుద్రుడిగా అని అనుకున్నట్లు బ్రహ్మేశానాచ్యుతేశాయ అన్నప్పుడు లయం చేసేటప్పుడు రుద్రుడు అనే ఒక రూపాన్ని ధరించి, త్రినేత్రమైన జటాధరమైన రూపాన్ని ధరించి ఈ ప్రపంచాన్ని ఆయన మింగేస్తాడు. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. ఆయన చీకట్లని పోగొడతాడు, మంచుని పోగొడతాడు, శత్రువుల్ని పోగొడతాడు. ఇంతవరకు బాగుంది. కృతఘ్నఘ్నాయ, కృతజ్ఞుల్ని కూడా ఆయన సంహరిస్తూ ఉంటాడు. ఎవరు కృతజ్ఞులు? ఈయనకేం పని? కృతజ్ఞులు అంటే అప్పు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటే ఈయనకేం పని? అప్పు ఇచ్చినవాడు కొట్టాలి వాడిని, వాళ్ళని అప్పు ఎగ్గొట్టిన వాడిని కొట్టడం సూర్యుడికి ఏం పని అని చెప్పంటే అక్కడ చక్కని మాట రాశారు వ్యాఖ్యాకారులు. కృతజ్ఞుడు అంటే ఏమిటి? చేయబడిన దాన్ని తోసేసేవాడు, అదేమీ లేదు, అదేం జరగలేదు అని చెప్పి కాదనేవాడు. కాబట్టి పరమాత్మ మనకి చేసిన ఉపకారాన్ని మరిచేవాడు కృతజ్ఞుడు అని చెప్పి రాశారు. పరమాత్మ ఏం ఉపకారం చేశాడు మనకి? నేను పుట్టినప్పటి నుంచి నా రెక్కల కష్టంతోనే బతుకుతున్నాను అంటే నీకు ఆ రెక్కల కష్టం చేసుకునే శరీరం ఇచ్చిందే పరమాత్మ. పాయింట్ నెంబర్ 1. రెండోది, నువ్వు అసలు చేతనుడు అంటే ఆ చైతన్యం నీకు ఇచ్చింది పరమాత్మ. మనం అనుకున్నట్లుగా చైతన్యం ఒకటే, అది ఒక్కొక్క ద్వారా అభివ్యక్తం అవుతుంటుంది. కాబట్టి నాకు చైతన్యం ఉంది అని నువ్వు అనగలుగుతున్నావు అంటే నీలో ఆ చైతన్యమే పరమాత్మ. ఆ చైతన్యంలో లేకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి నీలో చైతన్యమై, నీలో నిన్ను చేతనుడిగా చేసిన చైతన్యంగా ఉండేది నీలో పరమాత్మే. ఆ చైతన్యానికి పనిముట్లుగా పనిచేసే మనస్సుని శరీరాన్ని ఇచ్చింది నీకు పరమాత్మే. అనుభవించడానికి ఇంత విశాలమైన ప్రపంచాన్ని నీకు ఇచ్చింది కూడా పరమాత్మే. ఇంత చేసిన దాన్ని, అదే కృతజ్ఞము, దాన్ని కూడా మర్చిపోయాడంటే వాడెంత పాపాత్ముడవుతాడు. కాబట్టి ఆ కృతజ్ఞులకి తగిన శిక్షని వేసేవాడు. అందుకనే భగవంతుడు గీతలో ఏం చెప్పాడు? ఆ దేవతలు ఇచ్చే భోగాల్ని తైర్దత్తాన్ అప్రదాయేభ్య యో భుంక్తే స్తేన ఏవ సహా. పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనకే భోగాలైతే వస్తాయో ఆ భోగాల్ని ముందు పరమాత్మకి నివేదనం చేయకుండా ఎవడైతే అనుభవిస్తాడో వాడు దొంగ కింద లెక్క. ఎందుకంటే వాడు కాని దాన్ని వాడు అనుభవిస్తున్నాడు. అనుభవించాలంటే చెప్పి అనుభవించాలి, యజమాని దగ్గర చెప్పి అనుభవించాలి దాన్ని. దీనికి యజమాని మనం కాదు,
దీన్ని ఇచ్చినవాడు మనకి యజమాని. ఈ చైతన్యానికి యజమాని నేను కాదు, జీవుడు కాదు, ఈశ్వరుడు. ఈ శరీరానికి యజమాని కూడా జీవుడు కాదు, ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడిని గుర్తులో పెట్టుకొని ఈశ్వరుడు చెప్పినట్లుగా ఈ శరీరాన్ని వాడుకోనివాడు కృతజ్ఞుడు. వాడికి అంటే ఈశ్వరుడు చేసిన శాసనమైన ధర్మాన్ని ఉల్లంఘించి భగవద్భక్తి లేకుండా తనని తాను నడుపుకుండేవాడు కృతజ్ఞుడు. అట్లాంటి వాడికి సూర్యుడు పరమాత్మ శిక్ష వేస్తాడు. అందుకనే మనకు ఒక మాట ఉంది, ఎవరికైనా ఇంద్రియపరమైన రోగాలు ఉంటే సూర్యారాధన చేయండి అవి పోతాయి అని చెప్పి ఒక మాట ఉంది. ఎవరికైనా కంటి రోగం అంటే, చెవి రోగం అంటే, ముక్కు రోగం అంటే, ఇట్లాంటి ఇంద్రియాలకు సంబంధించిన రోగాలు ఉంటే సూర్యారాధన చేయండి అవి పోతాయి అంటారు. దానికి కారణం ఇదే. ఎందుకంటే ఆ ఇంద్రియంలో లోపం ఎప్పుడు వస్తుందంటే మనం పూర్వం మనం ఆ ఇంద్రియంతో ఇట్లా అనుచితంగా ప్రవర్తించి కృతజ్ఞులుగా భగవంతుడి పట్ల కృతజ్ఞంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో ఆ ఇంద్రియంలోనే లోపం వస్తుంది. ఆ లోపాలని తెలిసి సరిచేసేవాడు సర్వసాక్షి అయిన సూర్యుడు. కాబట్టి సూర్యుడిని ఆరాధించమని చెప్పి అంటారు. అందుకనే ఒక మాట ఉంది, ఆ సప్త సూర్యులు ఏం చేస్తారంటే పాపాన్నిర్ఘ్నంతి సర్వదా. ఆ సప్త సూర్యులు మనం ఏదైతే చెప్పున్నాం 7 రూపాలుగా ఉండే సూర్యుడు ఆ 7 రూపాలతో పాపుల్ని ఎప్పటికప్పుడు శిక్షిస్తుంటాడు. ఏమవుతారా పాపులంటే తే శరీరా ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణః అపాణ్యపాదకేశాసః యత్ర తేయో నిజాజనాః మృత్వా పునర్మృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభిః అని ఉంది అరుణంలో. ఇదేమిటంటే ఎవరైతే ఇటువంటి పాపాలు చేస్తున్నారో తే అశరీరాః ప్రపద్యంతే. అశరీరం అంటే వాళ్ళు శరీరం లేకుండా మోక్షాన్ని పొందారని చెప్పి కాదు. ఇక్కడ విద్యారణ్యుల వారి భాష్యంలో అశరీరాః అంటే లోపాలుండే శరీరాలని పొందుతారు. లోపాలుండే శరీరాన్ని పొందుతారు. ఎటువంటి లోపాలుండే శరీరాన్ని పొందుతారు అంటే యథా అపుణ్యస్య కర్మణః, వాళ్ళు చేసిన అపుణ్యమైన పాపకర్మకి అనుసారంగా ఆయా పాపానికి తగిన లోపాలుండే శరీరాన్ని పొందుతుంటారు. యథా అపుణ్యస్య కర్మణః తథా అశరీరాః ప్రపద్యంతే. ఎటువంటి లోపాలు అవి అంటే అపాణ్యపాద కేశాసః, కొంతమంది చేతులు లేకుండా అవిటి చేతులతో పుడతారు. అపాద, కొంతమంది కుంటివాళ్ళుగా కాళ్ళ ఇబ్బందులతో పుడతారు. ఆ కేశాసః, అందరూ ఉంటారుగా, మా వాడికి 20 ఏళ్ళకి జుట్టు నెరిసిపోయింది, 30 ఏళ్ళకి జుట్టు ఊడిపోయింది. ఇటువంటి కేశాలతో సహా ఏ అయితే అంగవైకల్యాలు ఉంటాయో ఇటువంటి శరీరంలో ఉండే లోపాలన్నీ కూడా పాప ఫలితంగా పరమాత్మ విధించినవే. విధించడం ఇదేదో క్రూరత్వంతో చేసిన శిక్ష కాదు, మనం చేసిన పనికి సహజమైన పరిణామం. చేసిన పనికి సహజమైన పరిణామమే ఈ ఇంద్రియ లోపాలు. ఇవన్నీ కూడా సూర్యుడు విధించిన శిక్షలు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, మృత్వా పునర్మృత్యుం ఆపద్యంతే. మళ్ళీ మరణిస్తుంటారు, పుడుతుంటారు, పాపుణ్యాలు చేస్తుంటారు, మళ్ళీ మరణిస్తుంటారు. ఇది మరీ దారుణం. సూర్యుడు ఇట్లా చేయొచ్చా అంటే వాళ్ళ లోపాలు సూర్యుడి వల్ల కాదు, సూర్యుడు శిక్ష మాత్రమే వేశాడు. వీళ్ళని నిజంగా పీడిస్తుండేది ఏమిటంటే అద్యమానా స్వకర్మభిః, వాళ్ళు చేసుకున్న కర్మే వాళ్ళని తిరిగి కొడుతోంది. ఆ చేసిన కర్మ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేదే సూర్యుడు నిర్ణయిస్తాడు తప్ప వాళ్ళకి దుష్ఫలితం రావాలి అనే నిర్ణయం సూర్యుడిది కాదు. వాళ్ళు చేసిన కర్మకి దుష్ఫలితం వాళ్ళకి ఎలా రావాలి, ఏ ఏ రూపంలో రావాలి అనే నిర్ణయమే సూర్యుడు చేస్తాడు తప్ప వాళ్ళకి దుఃఖం రావాలి అనే నిర్ణయం మాత్రం సూర్యుడిది కాదు. ఎందుకంటే అద్యమానాః స్వకర్మభిః, వాళ్ళ కర్మలే వాళ్ళకి ఇటువంటి దుష్ఫలితాల్ని తీసుకొస్తున్నాయి అని ఈ రకంగా సూర్యుడు జగత్సాక్షి కర్మసాక్షి అని చెప్తూ కృతజ్ఞజ్ఞాయ, భగవంతుడి యొక్క శాసనాన్ని ఉల్లంఘించి భగవంతుడి పట్ల భక్తి కృతజ్ఞత లేకుండా పాపాలు చేసేవారికి సరియైన శిక్ష వేసేవాడు సూర్యుడు. అలాగే జ్యోతిషాం పతయే నమః, తప్తచామీకరాభాయ, కరగబెట్టిన బంగారం యొక్క రంగులో ఉంటాడు అని విశ్వకర్మణే, విశ్వాన్ని సృజించినవాడు. ఇట్లాంటి రకరకాల ఇవి చెప్పుకుంటూ ఏష చివరికి మనం ఏం చెప్పుకుందాం అంటే నాశయత్యేష వైభూతం, పుట్టిన జగత్తుని ఇతనే లయింపజేస్తున్నాడు. తథైవ సృజతి ప్రభువు, దాన్నే మళ్ళీ తిరిగి ఉత్పాదింపజేస్తున్నాడు. సృష్టిని ఇట్లా చేస్తున్నాడు, సృష్టిలో కూడా ఇలా చేస్తున్నాడు. ఎలాగంటే పాయత్యేష, ఎండగడుతున్నాడు. తపత్యేష, వేడెక్కిస్తున్నాడు. వర్షత్యేష, మళ్ళీ అదే నీరుని కురిపిస్తున్నాడు. ఎలాగైతే సూర్యుడే అదే నీరుని ముందు వేడెక్కించి తర్వాత శోషింపజేసి మళ్ళీ వర్షింపజేస్తున్నాడో అదేవిధంగా సూర్యుడు ఎలాగైతే సూర్యుడే ఈ జగత్తులో ఉండే నీటిని అలా చేస్తున్నాడో ఈ ప్రపంచాన్ని కూడా పరమాత్మైన సూర్యుడు అదేవిధంగా వేడెక్కించి
దానిని ఆవిరి చేసేసి మళ్ళీ పుట్టిస్తున్నాడు. కాబట్టి పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత. సుప్తేషు భూతేషు ఏష పరినిష్ఠిత జాగర్తి. అందరూ జీవులు పడుకోగా ఇతను మాత్రం మేలుకొని ఉంటాడంట. అంటే ఇక్కడ మనకి రాత్రి అయితే అమెరికాలో సూర్యుడు మేల్కొని ఉంటాడు, అమెరికా పడుకోగానే ఇండియాలో మేల్కొంటాడు అనుకున్న తప్పు లేదు, ఇది కూడా కవితాత్మకంగానే ఉంది. అయితే ఇక్కడ ఏమిటంటే మనకి గీతలో యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సకల జీవులు రాత్రిగా దేన్ని భావిస్తారో జ్ఞానికి అదే పగలుగా ఉంటాడు. అంటే ఏంటి? చీకటి అంటే ఏమిటి? మనకి వస్తువుల్లో తేడా తెలియదు, ఇది వేరు అది వేరు, ఇది 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 అది అని చెప్పి మనకు తెలియదు. అలాగే అజ్ఞానులందరికీ ఇది ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు, జడమైనది వేరు అనే వివేకం అందరికీ ఉండదు. కాబట్టి ఆ వివేకం లేని వాళ్ళందరికీ బ్రహ్మ విద్య అనేది రాత్రిగానే ఉంటుంది. బ్రహ్మజ్ఞానికి మాత్రం పగలు అన్నట్టుగా అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఆత్మ వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు, ఇంద్రియాలు వేరు అనే స్పష్టత జ్ఞానికి ఉంటుంది. కాబట్టి బ్రహ్మ విద్య అనేది అజ్ఞానులకి రాత్రిలాగా జ్ఞానికి పగల్లాగా కనపడుతుంటుంది. ఏష సుప్తేషు జాగృతి అన్నప్పుడు జీవులందరూ కూడా అజ్ఞానంలో ఉండగా జ్ఞానస్వరూపంగా సూర్యుడు మాత్రం మిగిలింటాడు, ఇదొక అర్థం. రెండోది ఏమిటంటే నిజంగా భూతాలన్నీ సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇతను మాత్రం ఉంటాడు, చైతన్యం ఎక్కడికి పోదు. సుషుప్తిలోకి మనం వెళ్ళినప్పుడు మన స్థూల శరీరం పనిచేయదు, మన యొక్క ఇంద్రియాలు పనిచేయవు, మన మనస్సు కూడా పనిచేయడం ఆపేస్తుంది. కళ వచ్చేంత వరకే మనస్సు యొక్క పని, కళలో ఇంద్రియాల యొక్క పని కూడా లేదు, కళలో మనస్సు యొక్క పని. మరి కొంతమందికి సందేహం వస్తుంది, కళలో చూస్తున్నాం కదా, కళలో వింటున్నాం, కళలో చూడడానికి వినడానికి ఇంద్రియాలు అక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ లోపల జరుగుతున్నాయి. ఇంద్రియం దేనికి కావాలంటే మనకి బయట ఉండేదానికి సంబంధం కలిగించడానికి ఇంద్రియం కావాలి. కళ లోపల జరిగేది కాబట్టి లోపల ఉండే విషయాలు గ్రహించడానికి ఇంద్రియాలు అక్కర్లేదు. కాబట్టి కళలో మనస్సు మాత్రమే ప్రవర్తిస్తుంటుంది. కళ కూడా వెళ్ళాక, స్వప్నావస్థ కూడా వెళ్ళాక సుషుప్తి మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు వాడి మనస్సు కూడా పనిచేయదు. మనస్సు కూడా పనిచేయని కాలంలో చైతన్యం మాత్రం నిత్యప్రకాశంగా ఉంటుంది. చైతన్యం అప్పుడు కూడా ఉందని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది అంటే భగవత్పాదులు చెప్పారు, ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. మేల్కొన్నాక మనం ఏమంటున్నాం? నేను హాయిగా పడుకున్నాను అని అంటున్నాం మనం. నేను అప్పుడు హాయిగా పడుకున్నాను, దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. అంటే జ్ఞాపకం చేసుకోవడం. మనకి అనుభవంలో లేనిదాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేం, మనకి అనుభవంలో ఉన్నదాన్నే మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం లేచాక నేను హాయిగా పడుకున్నాను అని అంటున్నామంటే ఆ హాయి అనేది, సుఖం అనేది అప్పుడు తప్పకుండా ఉంది. పైగా నేను ఉన్నాను అనే విషయం కూడా అప్పుడు ఉంది. కాబట్టి శరీరము మనస్సు కూడా పనిచేయడం ఆపేశాక అస్తిత్వ రూపమైన సుఖం ఏదైతే ఉందో, ఆత్మస్వరూపమైన సత్తు ఆనందము ఏదైతే ఉందో అది భూతేషు జాగర్తి. భూతాల్లో ఉండి అవి సుషుప్తిలో ఉన్నప్పటికీ కూడా మేలుకొని ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ ఇన్ని రకాలుగా పరమాత్మని వర్ణించారు. పరమాత్మ ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, జగత్తును పుట్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు అన్నీ చెప్పి చివరికి ఒకటి చెప్పారు, వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభు. ఇది మనం ఎర్రసిరతో ఇచ్చుకోవాల్సిన మాట. మొత్తం మహావిష్ణువే, సర్వో వై రుద్ర, ఇట్లాంటి మాటలు మనకి వేదంలో మొత్తం మహావిష్ణువే, విష్ణువు కంటే ఇంకోటి లేదు, మొత్తం రుద్రుడే, రుద్రుడు కంటే ఇంకోటి లేదు, మొత్తం అమ్మవారే, అమ్మవారి కంటే ఇంకోటి లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిందే. ఇట్లాంటి విషయాలు అన్నీ తెలుసుకోవడం వల్ల తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ పరమాత్మ తప్ప ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి అది సర్వయేష రవిప్రభు. ఏమిటివి? వేదాహ, మనకి సత్కర్మలు చెప్పే వేదాలు, క్రతవః, ఆ వేదాల్లో చెప్పబడిన కర్మలు, క్రతూనాం ఫలం, ఆ కర్మల్ని చేయడం వల్ల మనకు వచ్చే ఫలితాలు, అలాగే యాని కృత్యాని లోకేషు, అలాగే వైదికమైన పనులు కాకుండా లౌకికమైన పనులు, అలాగే ఈ వేదాల్లో ఈ యజ్ఞాల్లో పూజింపబడే దేవతలు, మనం అనుకున్నట్టు యమస్సోమో హ్యపాంపతి, వేదంలో పూజింపబడే దేవతలు, ఆ పూజల్ని యజ్ఞాలను చేస్తూ ఉన్న జీవుడు సహస్రాంశు, జీవ చైతన్యంగా ఉండేవాడు. కాబట్టి జీవుడు అతనే, దేవతలు అతనే, వేదాలు అతనే, వేద కర్మలు అతనే, వైదిక కర్మలు అతనే, లౌకిక కర్మలు అతనే, వాటి ఫలితాలు అతనే. మొత్తానికి వీటిలన్నింటిని ఒకటే మాటలు చెప్పాలంటే సర్వ ఏష రవిప్రభు. మొత్తం ఏదైతే మనం జగత్తులో పట్టి చూచినా అదంతా కూడా పరమాత్మయైన సూర్యుడి యొక్క స్వరూపమే. అటువంటి పరమాత్మని ఆపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ. ఇట్లా పరమాత్మగా సూర్యుడిని భావిస్తే
అతనికి ఎక్కడా భయం లేదు. సూర్యుడు ఒక పరిమితమైన దేవత అని అనుకుంటే పరిమితమైన ఫలమే మనకు వస్తుంది. కానీ సూర్యుడు అపరిమితమైన పరమాత్మ, అమితాత్మని అని చెప్పి వచ్చిందిగా, సూర్యుడు అపరిమితమైన పరమాత్మ అని ఇటువంటి స్తోత్రాల ద్వారా తెలుసుకొని, ఇటువంటి ఆర్షవాంగ్మయం ద్వారా తెలుసుకొని ఎవరైతే సూర్యుడిని పూజిస్తారో వాళ్ళకి ఎక్కడున్నా కూడా అభయమే. అన్నమయ్య అన్నట్టు అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే. ఆ జ్ఞానం ఒక్కటి వచ్చిందంటే ఇంకా ఎటువంటి ఇబ్బంది ఎక్కడా ఉండదు. కాబట్టి పూజయస్వైన ఏకాగ్రహ, ఇట్లా సర్వస్వంగా సూర్యుడిని తెలుసుకొని ఏకాగ్రతతో నువ్వు పూజించాలి. దేవదేవం జగత్పతిం ఏదో త్రిగుణితం చెప్తా, నేను 3 సార్లు నువ్వు విశేషించి పారాయణ చేశావంటే దీన్ని నువ్వు తప్పకుండా నువ్వు జయాన్ని పొందుతావు అని చెప్పి అగస్త్యుడు నా సంభావనేది అని ఆగలేదు. జగామచ యథాగతం, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఎందుకంటే జరిగేది ధర్మస్థాపన. అక్కడ ధర్మం పక్షాన ఉన్న రామచంద్రమూర్తికి కొద్దిగా విరామం దొరికింది. అప్పుడు ధర్మపక్షానికి సహాయంగా ఆదిత్య స్తోత్రాన్ని చెప్పేశారు. పని అయిపోయింది. మన పని అయిపోగానే ఋషులు పని అయిపోయాక అక్కడ ఉండరు, ఊరికైనా అక్కడ తర్వాత కాలక్షేపానికి ఉండరు ఋషులు. పని అయిపోగానే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కాబట్టి పని అయిపోయింది, ఉపదేశం చేసేసాము, రాముడికి ఉపదేశం అందింది అని చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు. వెంటనే రాముడు ఆచమనం చేశాడు. త్రిరాచమ్య, మనం ఏ కర్మ చేసినా ముందు తప్పక ఆచమనం అనేది చేయాలి. ఆచమనం అనేది విధిగా చేయాల్సిందే. కాబట్టి రాముడు కూడా దాన్ని పాటించాడు. వైదిక కర్మలైతే ముందు చివరిలో కూడా ద్విరాచామేత్ అని ఉంది. చేయక ముందు చేసిన తర్వాత 2 మార్లు ఆచమనం చేయాలి. ఇటువంటి సందర్భాలు 3 సార్లు ఆచమనం. ఇవన్నీ రకరకాల కర్మలు బట్టి చేసేది. త్రిరాచమ్య శుచిర్భూత్వ ధనురాదాయ, ధనుస్సును పట్టుకొని ఆదిత్యం ప్రేక్ష్య, సూర్యుడిని చూస్తూ సంతోషించి యుద్ధానికి వెళ్ళాడు. పైగా ఏదైతే లక్ష్మణుడు చెప్పాడో తప్పకుండా ఈరోజే రావణాసురుడిని సంహరించాలని, వధే తస్య ధృతోభవత్, నిర్ణయంగా పూనాడు, దీక్ష పట్టాడు. తప్పకుండా ఇప్పుడు నేను రావణాసురుడిని సంహరిస్తాను అని చెప్పి అనుకున్నాడు రాముడు. ఇట్లా రాముడు ఉండగా ఈ ఆదిత్యహృదయం ముగిసేది ఎక్కడంటే అథ రవిరవదన్ నిరీక్ష రామం. రామచంద్రమూర్తి నిజంగానే చెప్పినట్లుగా సూర్యుడిని పరమాత్మగా భావించి ఉపాసించగా, రాముడే మహావిష్ణువు కదా, ఆయనే సూర్యుడు అంటే ఆయన ధర్మాదర్శాన్ని మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మానవుడు ఇలా చేయాలి అని చూపిస్తూ మన అగస్త్య మహర్షి చెప్పినట్టుగా ఏకాగ్రంగా శుచిగా ఆదిత్య హృదయాన్ని జపించాక సూర్యుడు దానికి స్పందించాడు. సూర్యుడు రాముణ్ణి చూసి అథ రవిరవదన్ నిరీక్ష రామం ముదితమనాహ పరమం ప్రహృష్యమాణ, సూర్యుడు చాలా సంతోషించి రాముడితో చెప్పాడు త్వరస్వ ఇది అథ రవిరవ నిరీక్ష ముదితమన సురగణ మధ్యగత, అందరూ దేవతలు కొలువుదీరుండగా, అంటే ఇది చూడండి ఎట్లా ఉందో. మామూలుగా మనకి కైలాసంలో శివుడు కొలువుదీరుంటాడు, లేదా వైకుంఠంలో విష్ణువు కొలువుదీరుంటాడు. ఇక్కడ సూర్యుడు కొలువుదీరున్నాడు. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు పరమాత్మ కాబట్టి సూర్యుడు సురగణ మధ్యగతుడుగా ఉన్నాడు. సూర్యుడు మధ్యలో కూర్చుంటుండగా మిగిలిన దేవతలందరూ ఆయనను సేవించుకుంటున్నారు. అటువంటి సూర్యుడు త్వర అని చెప్పి అన్నాడు రాముడిని. మంచిది, తొందరగా కానీ నువ్వు అనుకున్న కార్యాన్ని నువ్వు తొందరగా సాధిస్తావు అని రాముడిని సూర్యుడు ఒక మాటతో మంచిగా సంభావించాడు. కాబట్టి ఏతావత మనకు తెలిసేది ఏమిటంటే కార్యసాధనకి మనం ఏ పనిలోనైనా జయం పొందాలన్నా, ఎందుకంటే చెప్పేదేనికి దీనికి ప్రయోగం అని చెప్పి చెప్తారు. ఋషిదేవత ఛందస్సులు చెప్పాక ఏదో ఫలాని ప్రయోజనంలో వినియోగ అని చెప్పి చెప్తారు. ఆ స్తోత్రం యొక్క ప్రయోజనం చెప్పేటప్పుడు ఇక్కడ దానికి వినియోగం అని చెప్పి అంటారు. దీనికి వినియోగం ఎక్కడ రాశారని చెప్పంటే నిరస్తాశేష విఘ్నతయా బ్రహ్మ విద్యా సిద్ధౌ సర్వత్ర జయ సిద్ధౌ చ వినియోగ అని చెప్పి రాశారు. ప్రధాన ప్రయోజనం బ్రహ్మసిద్ధి, బ్రహ్మ విద్యా సిద్ధి, జ్ఞానం రావడం ఈ స్తోత్రానికి ప్రధాన ప్రయోజనం. అలాగే అవాంతర ప్రయోజనం ఏంటంటే ఏ పని చేసినా కూడా జయం కలుగుతుంది. ప్రధాన ప్రయోజనం సంసారం పైన జయం కలుగుతుంది. అవాంతర ప్రయోజనం మనం చేసే ఏ లౌకిక కార్యమైనా కూడా జయం కలుగుతుంది. కాబట్టి అట్లా జయప్రదమైన ఈ స్తోత్రాన్ని రాముడికి చెప్పే మిషతో అగస్త్య మహర్షి చెప్పగా, రామాయణాన్ని రాసే మిషతో వాల్మీకి మహర్షి మనకి దీన్ని ఉపదేశించారు. కాబట్టి ఇటువంటి ఆదిత్య హృదయాన్ని రోజూ పారాయణ చేసుకోవచ్చు, 3 పూట్ల పారాయణ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే పారాయణ చేయదగ్గ స్థితిలో ఉన్నామో, ఎప్పుడైతే మనం మనస్సును ఏకాగ్రంగా పెట్టగలుగుతామో అప్పుడప్పుడు మనం ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని ఆ సూర్యభగవాను యొక్క కరుణకి పాత్రం కాగలము అని తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, ఆ అమ్మవారి యొక్క రథసేవకి వేళైంది. ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే అమ్మవారి యొక్క రథాల్లో ఒకటి ఏమిటంటే సూర్యుడు. అంతేగా మనం అనుకున్నది.
భానుమండల మధ్యస్థ అంటే అమ్మవారు రథిని. రథం ఏమిటంటే సూర్యుడు. కాబట్టి ఆదిత్య హృదయం విన్నాక ఇప్పుడు ఆ రథంలోని అమ్మవారిని కూర్చోబెట్టి మనం అమ్మవారిని సేవించుకుందామని చెబుతూ ఈ ఉపన్యాసానికి ఇంతటితో స్వస్తి పలుకుతున్నాను. ఇత్యేషా వాంగ్మయ పూజ శ్రీమచ్చంకరపాదయోరర్పిత తేన దేవేశ ప్రీయతాం మే సదాశివ. ఈ ప్రవచన ఝరి అద్భుతం. అసలు వారు కొంత సాంకేతికము మోడర్న్ సైన్స్ని అనుసంధానిస్తూ వేదాంతంలో జరుగుతున్న నిగూఢ విషయాల్ని ఆదిత్య హృదయంలో అనుసంధానిస్తూ మన కర్మ ఎలా చేసుకోవాలని చివరికి చెప్తూ చాలా అద్భుతంగా ముగించారు. అది దాని అనిర్వచనీయం వారి ప్రవచనం. మరొక్కసారి కరతాళ ధ్వనులతో వారిని అభినందిస్తూ ఎక్కువ కాలయాపన చేయకుండా మనం వారికి చిరు సత్కారం మఠం తరఫున శ్రీనివాసమూర్తి గారు. అలాగే అహం బ్రహ్మాస్మి సంస్థ తరఫున ఒక చిరు సత్కారం.